ఓం శ్రీ సాయిరామ్. మన అహం సత్య బోధక కుటుంబ అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి శతకోటి వందనములు. మన ఈ సత్యం శివం సుందరం పుస్తకం గ్రంథ పఠనము చేయడానికి అవకాశం ఇచ్చిన స్వామికి, మన గురువు గారు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు శతకోటి వందనములు. ఈ అహం సత్యబోధక సత్సంగంలో పాల్గొన్న పెద్దలు, పూజ్యులు, సోదర సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఓం శ్రీ సాయిరామ్. ఓ సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఈ సత్యం శివసుందర గ్రంథ పఠనంలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న విషయము చదువు చెప్పుకొని సబ్జెక్ట్లోకి వెళ్దామండి. ఒక సందర్భంలో అరవింద మహర్షి స్వామి చెప్పారట. అరవింద మహర్షి భగవంతుని మార్గములోని నడవాలనుకునే వారిని భగవంతుడే ఎంచుకుంటాడు అని ఒక సందర్భంలో అరవింద మహర్షి చెప్పారట. అలాగా మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కూడా నా సంకల్పం లేనిదే ఎవరు నా వద్దకు రాలేరు, నా కార్యక్రమాల్లో పాల్గొలేరని స్వామి చెప్పారు. ముఖ్యంగా భగవాన్ బాబా వారి అవతార కార్యక్రమంలో మానవోద్ధరణ కార్యక్రమంలో తమ అవతార తత్వాన్ని తెలియజేసే కార్యక్రమాల్లో స్వామి చేత స్వయంగా ఎంచుకున్న ఉపకరణాలు, మన సాయి భక్తులు కొంతమందిని స్వామి స్వయంగా ఎంచుకున్నారు. వాళ్ళని టూల్స్ అన్నమాట, ఉపకరణాలుగా చేసుకున్నారు స్వామి. వాళ్ళు చాలా ధన్యజీవులు, అదృష్టవంతులు. అందులో అంటే ఇప్పుడు మనకి అందరికీ తెలుసు, ఈరోజు ప్రపంచం మొత్తం మీద, విశ్వం అంతటా కూడా స్వామి తత్వంతో మారుమ్రోగిపోతున్నది. అంటే ఎంతో మంది స్వామి మార్గంలో వెళ్ళి ఆ అవతార తత్వాన్ని వాళ్ళకి తెలియచేశారు. అందులో భాగంగా మన ఇండియన్స్ ఉండొచ్చు, మిగిలిన కంట్రీస్ వాళ్ళు కూడా ఉండొచ్చు. ముఖ్యంగా మన అందరికీ కూడా చాలా ఫెమిలియర్ అయిన ఆర్తంగ్ సాయి గారు తెలుసు. ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్న స్వామిని ఆయన ఎప్పుడు చూడలేదట. కానీ ఆయన నాసా డైరెక్టర్ అయ్యాక పుట్టపర్తి వచ్చారట. వచ్చి అయ్యో నా వాటన్నిటికీ పుట్టిండా, నాకు చిన్నప్పటి నుంచి వెనకత నడిపించింది ఈ మహానుభావుడు అని ఆయన అప్పుడు తెలుసుకొని ఆయన ఉద్యోగానికి ఆయన రిజైన్ చేసి 11 సంవత్సరాలు 11 సంవత్సరాల పాటుట అన్ని దేశాలు తిరిగి స్వామి తత్వాన్ని తెలియచేశారట. అలాగా స్వామి ఎంతో మంది ఉపకరణాలుగా చేసుకున్నారు. అదే భాగంగా స్వామి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు విద్యా విధానంతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు విద్యా విధానాన్ని కూడా తమ సంస్థల్లో పెట్టినప్పుడు అప్పుడున్న సమాజంలో కాలమాన పరిస్థితులను బట్టి ఆ స్వామి ఎంత మంచి నిర్ణయం తీసుకొని కొన్ని లక్షల మంది విద్యార్థులని మన సమాజంలోకి పంపించారు. ఇన్ని సంవత్సరాల్లోనే వాళ్ళు ఈ దేశానికి, వాళ్ళు ఈ సమాజానికి ఎంతో మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసుకొని వాళ్ళ జీవితాలను కూడా సక్రమమైన మార్గంలో నడిపించుకునే మార్గాన్ని స్వామి ఏర్పాటు చేశారు. అయితే ఈ విద్యా సంస్థలలో స్వామి చదువుకునేటప్పుడు, అదే స్వామి పిల్లలకి అవకాశం ఇచ్చినప్పుడు చదువుకోవడానికి వాళ్ళకి సీట్లు దొరికినప్పుడు కూడా అందులో కూడా చాలా మంది విద్యార్థులు జాయిన్ అవుతారు, చదువుకుంటారు. అక్కడున్న వాళ్ళ టర్మ్స్, కండిషన్స్, రూల్స్ బట్టి అన్ని నేర్చుకొని చక్కగా బయటకు వస్తారు. అయితే కానీ కొంతమందికి అలా కాదు. అక్కడే స్వామి గురించి ఇంకా ఏదో తెలుసుకోవాలి, మనం ఇంకా ఏదో చేయాలని వాళ్ళల్లో అంతర్ముఖంగా, అంతర్లీనంగా వాళ్ళల్లో ఏదో ఒక ఆర్ద్రత ఉంటుందట. అలా ఉన్న భక్తుల గురించి మనకి ఇప్పుడు ఈ అధ్యాయంలో స్వామి మనకి తెలియచేస్తున్నారండి. అయితే స్వామి ఎలాగ వాళ్ళ యందు ఏ రకంగా వాళ్ళల్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళని తమ విద్యా సంస్థల్లో వాళ్ళ ఎలా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, అవి ఎలాగ పరిస్థితులు కల్పించబడ్డాయి అనేది ఈ మన సత్యం శివ సుందరంలో మనకి పుస్తకం రాసిన గ్రంథ రచయిత నరసింహారావు గారు మనకి మంచి బాగా రాసి అందించారండి. అయితే ముఖ్యంగా మన సోదరి మాధవి గారు మన చదివిన దాంట్లో ఆమె చెప్పారు, ఒక శిష్యుడు, ఒక అబ్బాయి, ఒక విద్యార్థి నాగేశ్వరరావు గారి గురించి చెప్పారు. ఆయనకి 2 సంవత్సరాలైనా స్వామి అనుగ్రహం కలగలేదు, కానీ తర్వాత కలిగి ఆయన అక్కడే ఉండిపోయి అందులోనే సేవ చేస్తూ ఉండిపోయారు. మన పాత గురుకులాల్లో నేర్చుకున్న విద్యార్థులకి అక్కడ ఉండిపోయి ఆ గురువు గారి దగ్గర ఉండిపోవాలనే కోరికతో ఉండిపోయిన వాళ్ళ గురించి కూడా ఆమె చెప్పారు. అలాగే ఇప్పుడు ఈ ఆధునిక గురుకులం మనకిది
స్వామి సంస్థలన్నీ కూడా ఇందులో కూడా స్వామి దగ్గర జాయిన్ అయిన విద్యార్థులందరూ కూడా ఎంతో మంది ఆయన దగ్గర చదువుకొని ఆయన విద్యా సంస్థల్లో మనం సేవ చేయాలి, ఆయనతో పాటు ఉండిపోవాలి, ఆయన్ని చూసుకుంటూ ఉండిపోవాలి, ఆయన నిత్యం చూడాలి అనే తపనతో ఉండిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా స్వామి వాళ్ళలో ఏ రకమైన మార్పులు తెచ్చి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు అనడానికి ఇక్కడ ఒక అబ్బాయి ఉదాహరణ సోదరు నిన్న చెప్పారు. శ్రీనివాస్, ఆయన బృందావన్ క్యాంపస్ లో 1984 వరకు హాస్టల్ వార్డెన్ గా చేశారట. అతను గురించి మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు రచయిత. ఏంటంటే అతను 7 సంవత్సరాలప్పుడు ఎప్పుడో స్వామిని చూశారట తల్లిదండ్రులతో వెళ్ళి. ఆయన పేరెంట్స్ ఇద్దరు వెల్ సెటిల్డ్ వాళ్ళు, అందులో ఒక IPS ఆఫీసర్ ఫాదర్, తల్లి ఒక గైనకాలజిస్ట్. వీళ్ళు కూడా ఇంచుమించు ఆధ్యాత్మిక తత్వం ఉన్న వాళ్ళు అవ్వడం వల్ల స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి చూశారు. అయితే ఈ అబ్బాయికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివైపోయింది. ఆ చదివైపోయిన తర్వాత వీళ్ళని ఈ అబ్బాయిని అక్కడ కాకుండా ఇంకెక్కడి నుంచి చదివిస్తే బాగుండని ఆలోచన ఆ తండ్రికి రావడమే. సరే వాళ్ళు బెంగళూరులో ఈ అబ్బాయికి విడిగా ఫ్రెండ్స్తో వీళ్ళు ఎక్కడో చదువుకోవాలని కోరుకుంది. అందరితో చక్కగా సరదాగా ఎంజాయ్ చేస్తూ స్వేచ్ఛా జీవితం గడుపుతూ ఉండాలి. కానీ తండ్రి ఏం చేశారంటే తీసుకెళ్ళి జాయిన్ చేద్దాంలే పని అనుకుంటున్నారు కదా, కొడుకు అడిగాడని చెప్పి వెళ్తే తీరగడక ఎగ్జామ్లో అబ్బాయికి సీట్ రాలా, మార్కులు తక్కువ రావడం వల్ల. అప్పుడు ఇతను చిన్న ఆయన అంటే చిన్న నాన్న, వాళ్ళ నాన్నగారి బ్రదర్ తమ్ముడు రమణయ్య అండి అతన్ని కూడా తీసుకొని వెళ్ళేసరికి కల్నల్ జోగారావు గారు వీళ్ళని కలవడం, వాళ్ళకి దూరబంధు అవడం వల్ల ఆయన బృందావన్ క్యాంపస్లో కాలేజీ ఉంది, ఆ కాలేజీలో జాయిన్ చేయండి, మీకు ఇష్టమవుతుందో లేదో, ఈ అబ్బాయి అక్కడ ఉండగలడో లేదో, ఇవన్నీ వాళ్ళకి సలహాలు ఇచ్చారు. వెంటనే వీళ్ళు ఈ అబ్బాయిని తీసుకొని వీళ్ళు వెంటనే బృందావన్ క్యాంపస్ ప్రిన్సిపాల్ గారిని కలవడం. తీరా అక్కడికి వెళ్ళేసరికి స్వామి లేరు. స్వామి అక్కడి నుంచి ప్రశాంతి నిలయంకి వెళ్ళిపోయారండి అన్నట్ట. ప్రశాంతి నిలయంకి వచ్చారు. ప్రశాంతి నిలయంలోకి వచ్చేసరికి ప్రశాంతి నిలయంలో లేరు, అనంతపూర్ వెళ్ళారండి స్వామి అన్నారట. అనంతపూర్ వెళ్ళారు అనేసరికి మళ్ళీ వాళ్ళు అక్కడ ఊరుకోలేదు, వెంటనే అనంతపురం వచ్చారు. స్వామి అనంతపురం వచ్చరికి ఇక్కడికి వచ్చేసరికి స్వామి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయారు, విశ్రాంతి మందిరానికి వెళ్ళిపోయారు. అయ్యో 8 అయిపోయింది టైము, ఎలాగా మనం స్వామిని కలుస్తాము అనుకున్నారు. అప్పుడు ఇతను ఏం చేశారంటే రాఘవేంద్రరావు గారి పేరెంట్ తన విజిటింగ్ కార్డు ఇచ్చారు. ఈ విజిట్ వాలంటీర్స్కి ఇస్తే వాళ్ళ కార్డు పట్టుకుని వెళ్ళారు. వాళ్ళకి చెప్పారు స్వామి ఒకప్పుడు మా ఇంటికి వచ్చారు హైదరాబాద్లో, అది మనం కూడా ముందు భాగంలో సోదరు చదివి వినిపించారు. అయితే ఆ ఇష్యూస్ అన్ని కూడా చెప్పడం వల్ల వాళ్ళు వెంటనే ఇవన్నీ ఆ స్వామికి విన్నవించడం, ఆ విజిటింగ్ కార్డు చూడటం, చూసరికి స్వామి మనకు చూసి వస్తారో లేదో కిందకి పాపం రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళి ఇలా వీళ్ళు అనుకునే సమయంలో ఆయన స్వామి మేడ మీదకి వెళ్ళిన మనిషి మేడ దిగి మెట్ల నుంచి వస్తూ రాఘవేంద్రరావు ఎలా ఉన్నామని ఆప్యాయంగా పలకరించారటండి. మన సోదరుని అంతవరకు చెప్పారు. ఆ తర్వాత ఇవాళ నా దగ్గర ఉన్న కొత్త పుస్తకంలో 90వ పేజీ అండి, తర్వాత పేరా. రాఘవేంద్రరావు ముందుకు జరిగి బాబా పాదాలను స్పృశించి వినయ విధేయతలతో తన కుమారుని బృందావన్ కళాశాలలో హాస్టల్లో చేర్పించాలని వచ్చానని విన్నవించుకున్నాడు. స్వామి అడిగారు ఏమి ఎలా ఉన్నావు ఏంటనేసరికి రాఘవేంద్రరావు గారు స్వామి పాదాలు పట్టుకొని తన మనసులోని కోరిక చెప్పారు. అప్పుడు స్వామి మీ అబ్బాయి ఎక్కడా అని ప్రశ్నించారు. అప్పుడు రాఘవేంద్రరావు చేతులు జోడించి దూరంగా నిల్చున్న తన కుమారుణ్ణి చూపించాడు. బాబా నేరుగా శ్రీనివాస్ వద్దకు వెళ్ళి చిరునవ్వుతో అతని కళ్ళల్లోకి చూస్తూ యు ఆర్ మై బాయ్, నీవు నావాడివే అన్నారు. ఆ 4 మాటలు శ్రీనివాసుని మంత్రముగ్ధుణ్ణి చేశాయి. అతనికి చాలా సంతోషమైంది. అయితే స్వామి మాటలు అతనికి అప్పట్లో సరిగా అర్థం కాలేదు. ఆ బాలుని బాహ్య స్వరూపము, నవ నాగరిక వేషధారణ చూసి బాబా విముఖత ప్రదర్శించలేదు సరికదా. ప్రథమ వీక్షణంలోనే వారిరువురు మధ్య ఒక ఆప్యాయత నెలకొంది. ఈ శ్రీనివాస్ అడాలసెన్స్ ఏజ్ లో ఉండడం, తర్వాత అబ్బాయిన ఆ మోడర్న్ కుర్రాడు కదా, అందువల్ల ఆధునికంగా శైలిగా బట్టలు వేసుకోవడం అవన్నీ చూసి ఒకసారి ఆ వేషధారణ చూసరికి బాబా విముఖత చూపించలేదు. ఒక్కసారి మొదటిసారి ప్రథమ వీక్షణ అంటే మొట్టమొదటిసారి ఆయన చూసిన క్షణంలో వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన ఆప్యాయత ఏర్పడింది. ఫలితంగా భగవాన్ బాబా శ్రీనివాస్ తండ్రితో
మీ పిల్లవాడు బృందావనం క్యాంపస్లో చేరవచ్చు అని చెప్పారు. వెంటనే బాబా తండ్రితో చెప్పారు, మీ అబ్బాయి బృందావనం కాలేజీలో జాయిన్ అవ్వచ్చని. తర్వాత పేరా అండి. ఆ తరువాత స్వామి దృష్టి శ్రీనివాస్ చిన్నాయన రమణయ్య మీద పడింది. అతనిని చేయి పట్టుకొని మేడ మెట్ల క్రిందకి తీసుకొని వెళ్ళారు స్వామి. శ్రీ రమణయ్య బాబావారి వద్దకు రావడం అదే ప్రథమం, అదే ఫస్ట్ టైం ఆయన రావడం. సుమారు ఒక 10 నిమిషాలు వారి మధ్య ఉద్వేగపూరితమైన సంభాషణ సాగింది. ఏదో చాలా ఆవేశంగా మాట్లాడుతున్న సిచ్యుయేషన్ కనిపించింది అనమాట వాళ్ళిద్దరి మధ్యని. అక్కడ ఉన్న వారందరూ వారిద్దరు దేనిని గురించి మాట్లాడుకుంటున్నారా అని ఆశ్చర్యపోయారు వాళ్ళిద్దరిని చూసి. రమణయ్య 28 ఏళ్ల యువకుడు. పట్టణ వాతావరణములో పుట్టి పెరిగిన అతను ఇతర ఆధునిక యువకుల్లాగే హాయిగా ఆడుతూ పాడుతూ కాలం గడిపే వ్యక్తి ఈ శ్రీనివాస్ వాళ్ళ చిన్నాన్నగారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంత లోతుగా ఆధ్యాత్మిక పరమైనదిగా ఉండకపోవచ్చునని వారి భావన. అంటే ఇక్కడ వీళ్ళందరూ చూస్తున్న వాళ్ళ భావన ఎలా ఉందంటే, స్వామికి అతనికి జరిగిన మధ్య సంభాషణ అంత లోతుగా జరిగింది, అదేంటంటే అది బహుశా ఆధ్యాత్మిక పరమైనది కాదు, ఉండకపోవచ్చు అన్న భావం వీళ్ళలో కలిగింది. 10 నిమిషాల తర్వాత రమణయ్య బాబాకు వీడ్కోలు చెప్పి సెలవు తీసుకున్నాడు. బాబా అనుగ్రహపూర్వకంగా చిరునవ్వు నవ్వుతూ అభయహస్తం ఎత్తి అందరినీ ఆశీర్వదించి మేడ మీదకి వెళ్ళిపోయారు. ఇది అనంతపురంలో జరిగింది. మత ఆధ్యాత్మిక పరమైన విషయాలకు దూరంగా ఉండే రమణయ్యకు బాబావారికి మధ్య జరిగిన సంభాషణ ఏమిటో తెలుసుకోవాలని తండ్రి కొడుకులు ఇద్దరు చాలా ఆతృతగా ఉన్నారు. ఏమి మాట్లాడారని రమణయ్యను అడిగారు రాఘవేంద్రరావు. దానికి రమణయ్య, ఈ బాబా సంగతి ఏమిటో నాకు ఏమీ అర్థం కావడం లేదు. త్రాగుడు వలన కలిగే దుష్పరిణామాలను గురించి త్రాగరాదని నాకెందుకు చెప్పాలి? నేనేమైనా చిన్నపిల్లవాడినా? ఏదో అప్పుడప్పుడు సరదాగా కొంచెం త్రాగుతాను, అంత మాత్రానికే నేనెట్లా నాశనం అవుతాను? చివరగా ఈ వ్యసనాన్ని వదిలిపెట్టకపోతే నాకు చాలా ప్రమాదం జరగగలదని హెచ్చరించారు కూడాను అని చెప్పాడు. సరే, ఈ రమణయ్య గారి భవిష్యత్తు, ఆయనకుండే ఈ త్రాగుడు వ్యసనం వల్ల ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా పిలిచి అనునయ వాక్యాలతో చెప్పినట్టుగా చెప్పి తర్వాత ఇద్దరి మధ్య ఉద్యోగపూర్వకంగా వెళ్ళింది అంటున్నారు. అయితే తర్వాత ఏం జరిగిందో చూద్దాం తర్వాత పేర. బాబా ఈ విధంగా తనకు ఉచిత సలహాలు ఇవ్వడం రమణయ్యకు ఏమాత్రం నచ్చలేదు. అయితే అతని మనస్సు కొంత కలత చెందిన మాట నిజం. ఎందుకంటే ఏదైనా ఒక విషయం చెడు చెప్పినా మంచి చెప్పినా కూడా అది మన మనస్సు మీద ఖచ్చితంగా ఎంతో కొంత పనిచేస్తుంది. అది ఇతను చెప్పినది వ్యసనం, నీకు భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రమాదం జరుగుతుంది అని ఎప్పుడైతే ఆయన హెచ్చరించారో అది ఇతను విన్నాక ఇతని మనస్సు మాత్రం కొంత కలత చెందింది, డిస్టర్బ్ అయింది. ఈ సంఘటన జరిగిన సంవత్సరం లోపునే భగవాన్ బాబా వారు చెప్పిన మాటలు నిజమయ్యాయి. రమణయ్య మద్యపాన వ్యసనానికి బానిసై చివరకు 30 ఏళ్ల వయస్సులోనే చిన్న వయస్సులో ఉన్న భార్యను, ఉయ్యాలలోని పసిబిడ్డను వారి కర్మకు వారిని వదిలి మరణించాడు. ఈయన భవిష్యత్తు గురించి ఆయన చెప్తే అతను ఖాతరు చేయలేదు, నాకేంటి అనుకోని. కానీ ఈ సంఘటన వల్ల మనకి ఏమిటి తెలుస్తున్నది? స్వామి అవతారమూర్తి, ఆయన భగవంతుడు. మన భవిష్యత్తు అలా చెప్తే మనం ఏమీ చెప్పకుండానే మనం రోజు నిత్యం సాధన చేస్తుంటాం. స్వామి స్వామి మేము నీ దాంట్లోనే ఉండాలి, మేము నీ సాధనలోనే ఉండి మేము వెళ్ళిపోవాలి.
తప్పితే మాకు వేరే మా బుర్రలో ఏమి ఉండకూడదు. మా బుర్రలో అది వస్తున్నది అంటే మేము దారి తప్పిపోతున్నాం. దారి ఎప్పుడైతే తప్పిపోతున్నాం మళ్ళీ ఇక్కడ లౌకికాల్లోకి ఇతర విషయ వాంఛల్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. వాటిల్లోకి వెళ్ళిపోతున్నాం. అందువల్ల మనం ఏం చేయాలంటే ఏది ఎవరు అందులో మా అవతారమూర్తి స్వామి చెప్పిన దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారంటే మన చిన్న వ్యసనం కదా అనుకుంటారు వాళ్ళు. కానీ అది ఎంత ప్రమాదం అయిపోయింది. ఆ కుటుంబం అంతా కూడా వీధిని పడినట్టు అయిపోయి అంతా భ్రష్టు పట్టిపోయినట్టు అయిపోతుంది. ఇలాంటి ఉదాహరణల వల్ల మన సమాజంలోని ఎంతో మంది వ్యసనాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా మంది అందరూ కూడా స్పందించి వాళ్ళ జీవితాలు బాగు చేసుకోవాలి. స్వామి సాయిరాం సాయిరాం సాయిరాం. తర్వాత పేరా అండి, బృందావనం కళాశాలలో చేరిన శ్రీనివాస్కు అక్కడి వాతావరణానికి హైదరాబాదులోని పబ్లిక్ స్కూల్ వాతావరణానికి మధ్య ఎంతో వైరుధ్యం కనిపించింది. డిఫరెన్స్ బాగా కనిపించింది అబ్బాయికి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎలా ఉంటుందో, స్వామి దగ్గర స్వామి కాలేజెస్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. అతను కళాశాలలో చేరినప్పుడు స్వామి బృందావన ఆశ్రమంలో లేరు. ఆయన ఈ స్వామి బృందావన ఆశ్రమంలో లేరు. ఈ అబ్బాయి కాలేజీకి వచ్చి జాయిన్ అయిపోయే టైంకి బయట వ్యక్తులు ఎవరు సాధారణంగా బృందావనం ఆవరణలోనికి వచ్చేవారు కారు. సుమారు 100కు లోపు విద్యార్థులు తమ అధ్యాపకులతో కలిసి హాస్టల్లో నివసించేవారు. కళాశాల భవనం మరియు హాస్టల్ కూడా ఆశ్రమానికి దగ్గరగానే ఉండేవి. ఆ రోజుల్లో ఈ భవనాలు, వాటిలోని సౌకర్యాలు మరియు ఇక్కడి వాతావరణం హైదరాబాదులోని పబ్లిక్ స్కూల్తో పోల్చుకుంటే చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు అనిపించేది. అది ఇందులో మనకి ఇక్కడ చిన్న విషయం మనం ఆలోచిస్తే ఏంటంటే, స్వామి పిల్లలకి స్కూల్స్ కాలేజెస్ అవి కట్టినప్పుడు మినిమం రిక్వైర్మెంట్స్ అన్నితో పాటు ఏర్పాటు చేస్తారు వాళ్ళకి. అయితే ఇప్పుడు మనకేంటి, ఇక్కడ మనకి కార్పొరేట్ స్కూల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, ఓ స్కూల్ కట్టడమే ఏసీలు ఫ్యాన్లు అంతా పటాటోపం అంతా ఎక్కువగా ఉంటుంది. ఇవి మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసామంటే వాళ్ళ భవిష్యత్తులోని వచ్చే కష్ట నష్టాలని వేటికి తట్టుకోలేక ఈవెన్ వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఈరోజు పిల్లలు యువత వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అలాగా ఈ పబ్లిక్ స్కూల్తో పోల్చుకుంటే ఇది చాలా ప్రైమరీ స్థాయిలో ఉన్నట్టు అనిపించింది ఈ కుర్రవాడికి. ఈ భవనాలు, ఈ హాస్టల్ సౌకర్యాలు, కాలేజీ కాంపౌండ్లో ఉండే బ్రహ్మాండమైన మర్రి వృక్షం, అక్కడికి దగ్గరలోనే ఉత్తర దిక్కులో ఉన్న హాస్టల్ భవనం కంటే చాలా ఎత్తుగా ఉండేది. అక్కడ బృందావనం కాలేజీలో కాంపౌండ్లో ఒక మర్రి వృక్షం పెద్ద చెట్టు ఉన్నది. అది ఉత్తర దిక్కులో ఉన్న హాస్టల్ భవనం కంటే చాలా ఎత్తుగా ఉండేది ఆ చెట్టు. బాల్యావస్థలో ఉన్న ఆ క్యాంపస్లో కొన్ని మార్పులు చేర్పులు జరగగలవని శ్రీనివాసుకు తెలుసు. ఈ అబ్బాయికి తెలిసింది. అలాగా అంటే ఆ అబ్బాయి మైండ్లో ఎక్కడో ఏదో బాల్యావస్థలో ఉన్నది. ఏది? ఈ క్యాంపస్, ఈ బృందావన క్యాంపస్ ఇంకా బాల్యావస్థలో ఉన్నది. కొత్తగా కట్టారు కదా వీళ్ళు, అందువల్ల ప్రైమరీ రిక్వైర్మెంట్స్తో ఉన్నది. కానీ ఇందులో మార్పులు చేర్పులు జరుగుతాయి అనే ఆలోచన ఈ అబ్బాయి మనసులో కలిగింది. తర్వాత పేర, అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రీనివాస్ ఈ క్రొత్త పరిసరాలకు, నియమ నిబంధనలకు చాలా తొందరగా అలవాటు పడిపోయాడు. చూసారా, స్వామి కాలేజీలో వాళ్ళు చదువుకుంటున్నప్పుడు జాయిన్ అయిపోతే అక్కడ జరిగే షెడ్యూల్స్, మరి టైం టేబుల్స్, వాళ్ళకి ఇచ్చే చదువు స్కూల్ టైమింగ్స్తో పాటు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అన్నిటి కూడా ఫుల్ బిజీ. వాటితో మనకు తెలియకుండానే మనం అలవాటు పడిపోతాం. ఏ రకంగా అంటే మనం ఇప్పుడు స్వామి మార్గంలో వెళ్ళడానికి ఏ రకమైన సాధన చేస్తున్నామంటే, మనం ఉదయం 5 గంటలకు 4:30కి లేచి నుంచి రాత్రి పడుకునే వరకు మనం వీటిల్లోనే ఉంటాం. ఈ సత్సంగాల్లో భజన, సత్సంగం, లేదా మరో భజన, లేదా మరో సత్సంగం, లేదా బయటకు వెళ్ళగలిగితే మరో భజన. ఇలాగ మనం అంత అలవాటు పడిపోయి అదొక రకమైన పిచ్చి అనమాట. ఉన్మత్తులు అయిపోవడం అనమాట. ఆ రకమైన పిచ్చి. మనకు 10:30 సత్సంగంలో వెళ్ళకపోతే తప్పు చేసినట్టు ఉంటుంది. మనం ఇవాళ వెళ్ళలేపు. ఎక్కడికైనా బయటకు వెళ్ళినా మన మనస్సు ఇటే ఉంటుంది. కానీ ఎందుకు అక్కడ జాయిన్ అవ్వలేము? అక్కడ డిస్టర్బెన్స్. 2 పడవల్లో కాళ్ళు పెట్టి న్యాయం చేయడం, ఏదో ఒక పడవకే దిగి మనం న్యాయం చేయడం. కనుక
మనం అలవాటు పడిపోయినట్టుగానే ఈ కుర్రవాడు కూడా ఈ హాస్టల్ పద్ధతులకి పరిసరాలకి బాగా అలవాటు పడిపోయాడు. అతని స్వభావంలో ఉన్న గొప్ప సుగుణం ఇదే, మంచి గుణం ఇదే. అతడి జీవితంలో ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునే మనిషి. ఎప్పుడైనా అది మన జీవితంలో రకరకాల పరిస్థితులు వస్తుంటాయి, వాటికి తగ్గట్టుగా మనం మౌల్డ్ అవుతుండాలి. మనం మౌల్డ్ అవ్వకుండా పాతవన్నీ జరిగితే చరణం చేసుకొని కొత్త వాటితో కలుపుకొని మనం వాటిని బేరీజు వేసుకొని గడిపితే జీవితం మనకు అంతా అస్తవ్యస్తం అయిపోయి మన మైండ్ పాడైపోతుంది, తద్వారా మన ఆరోగ్యం పోతుంది. క్యాంపస్లో జరిగే సామూహిక ప్రార్థనలు మరియు అక్కడి ప్రశాంతమైన వాతావరణము అతనికి తెలియకుండానే గతంలో తాను అనుభవించిన సమస్త సౌకర్యములతో కూడిన సుఖ జీవితము కంటే భిన్నమైన జీవితము కొరకు అతని అంతరంగము పడే తపనకు కొంత సాంత్వనను కలిగించాయి. ఈ క్యాంపస్లో జరిగే సామూహికంగా ప్రార్థనలు, అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంది, ఇవన్నీ కూడా తనకి తెలియకుండానే అక్కడ అతను చదువుకున్న అన్ని ఫెసిలిటీస్ ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జీవితం కంటే డిఫరెంట్ జీవితం ఏదైనా మనకి భిన్నమైన జీవితం కొరకు అతను అంతరంగం తపన పడుతోంది లోపల నుంచి. అది కొంత కాలం తర్వాత ఆ అంతర్మథనం అనేది బయటకు వస్తుంది. అది బయటకు వచ్చిన తర్వాత మరి ఇంకా మనిషి ఆగలేడు, దానికోసం మనం ఏదో చేయాలి అనే తపన మనలో ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. అలాగా ఎప్పుడైతే ఈ కుర్రవాడికి భిన్నమైన జీవితం కొరకు అతని అంతరంగం తపనకి ఈ అనుకుంటున్న తపన ఉందో దానికి కొంత సాంత్వన కలిగించాయి, అంటే ఊరట కలిగించింది ఈ క్యాంపస్లో ఉన్న సిట్యుయేషన్, అదే వాతావరణం. అది కూడా అతను పుట్టిన వెంటనే మిగతా అందరూ మిగతా పిల్లల వలె ఇతను అందరి చంటి పిల్లలు పుట్టిన పిల్లల్లా కాకుండా ఏడవలేదట అసలు ఇతను పుట్టిన వెంటనే కుర్రవాడు. దాంతో కంగారు పడిన తల్లిదండ్రులు కొన్ని కృత్రిమమైన ప్రక్రియల ద్వారా అతనిని ఏదో ఒక విధంగా ఏడిపించడానికి ప్రయత్నించారు. కానీ ఆ పిల్లవాడు ఏడవడం మొదలుపెట్టిన తరువాత ఇక ఆపనే లేదు. ఈ అసాధారణ పరిస్థితికి అసలు మొదట ఏడవలేదు, తర్వాత వీళ్ళు ఆర్టిఫిషియల్ యాక్టివిటీస్ ఏదో చేస్తే దాంతో ఆ అబ్బాయి ఏడవడం ప్రారంభించాడు, ఆ ఏడుపు ఆపలేదు. అయితే ఈ అసాధారణ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కలత చెందిన అతని తండ్రి ఒక సాధువుని సంప్రదించగా ఆయన ఈ బాలుడు పూర్వజన్మలో ఒక యోగి అయి ఉండవచ్చును, భగవంతునితో సంసర్గము చెంది దివ్యమైన ఆనందము అనుభవిస్తున్న తరుణములో ఆ దివ్యానుభూతికి అంతరాయము ఏర్పడి తిరిగి ఈ లౌకిక ప్రపంచములోనికి ప్రవేశించినందుకు విచారంతో ఉండి ఉండవచ్చని వివరించాడు. శ్రీనివాస్ తన ఆధ్యాత్మిక స్వగృహమైన బృందావనమునకు చేరుకోక పూర్వము గడిపిన స్వేచ్ఛా జీవితము అతని అంతరంగములో నిశ్చలంగా వెలుగుతున్న ఆధ్యాత్మిక జ్యోతిని ఆర్పివేయలేకపోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ సాధువు ఈ కుర్రవాడి గురించి పరిస్థితిని చూస్తే పూర్వజన్మలో ఒక యోగి, మనకి జన్మలు ఎత్తినప్పుడు ఎవరు ఒక జన్మలు ఎవరో ఉంటాం, ఈ జన్మలు ఎవరో ఉంటాం మనకి ఎవరికి తెలియదు. ఒకసారి రాములు స్వామి చెప్పారట, రామావతారంలో ఉన్న మీ అందరూ కూడా నాకు, ఇప్పుడు మీరు అందరూ కూడా నాకు రామావతారంలో భక్తులే, అప్పుడు రామావతారంలో ఉన్నాడు అందరూ కూడా మీరే అని చెప్పి స్వామి ఒక సందర్భంలో చెప్పారట. అదే నేను ఎక్కడెక్కడ చదివినప్పుడు సంతోషించాం, ఫోన్లో అయితే రామావతారంలో కూడా మనిషి జన్మ ఎత్తుంటాం, అయితే స్వామి భక్తు అప్పుడు రాముడు భక్తులుగా ఉండుంటాం అని. అయితే ఇక్కడ ఈ అబ్బాయి పూర్వజన్మలో యోగి అయి ఉండొచ్చునట. అయితే ఆ యోగి జన్మ ఎత్తి ఉండే ఆ జన్మలో భగవంతునితో అతను మమేకమై దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తున్న తరుణంలో అతనికి అంతరాయం వచ్చిందన్నారు. అంతరాయం అంటే ఆ లైఫ్ అక్కడికి ఆ జీవితం అయిపోయి ఉండొచ్చని నా అభిప్రాయం అండి. ఆ ఏర్పడి తిరిగి మళ్ళీ ఆ జన్మ అయిపోయిన తర్వాత అతను మళ్ళీ జన్మతి ఈ లౌకిక ప్రపంచంలో ఈ కుటుంబంలో పుట్టినందుకు విచారంతో ఉండి ఉండొచ్చు అనే స్టేట్మెంట్ ఇచ్చారేమో ఆ యోగి అని నేను భావిస్తున్నానండి. అయితే శ్రీనివాస్కి ఏంటి, తన ఆధ్యాత్మిక స్వగృహమైన బృందావనంకు తన మనసులో ఎప్పుడో ఆధ్యాత్మికంగా తపన ఉంది కదా, ఆ తపనకి స్వగృహం ఏది? బృందావన్ క్యాంపస్. అక్కడికి రాకముందు గడిపిన స్వేచ్ఛా జీవితం, అక్కడ హైదరాబాద్లో ఆయన స్వేచ్ఛగా జీవితాన్ని గడిపారు. కానీ
అక్కడ హైదరాబాద్లో ఆయన స్వేచ్ఛగా గడిపిన జీవితం అటండి ఇతని అంతరంగంలో నిశ్చలంగా పెరుగుతున్న ఆధ్యాత్మిక జ్యోతిని మాత్రం ఆర్పలేకపోయింది. అది కంటిన్యూ అవుతూనే ఉంది ఆధ్యాత్మిక జ్యోతి. ఆ జ్యోతి ఉన్నది కనుకే ఆయన ఈ స్వామి దగ్గరికి రావడము, ఇక్కడ ఈ స్వామి దగ్గర క్యాంపస్లో సీట్ రావడం, స్వామి ఆయన్ని తన కాలేజీలో జాయిన్ చేసుకోవడం. ఇంకా ఈ అబ్బాయికి స్వామి ఏమిటి చేశారో మనం తర్వాత చూద్దామండి పేరాల్లో. కొన్ని నెలల తరువాత భగవాన్ బాబా బృందావనమునకు విచ్చేశారు. కొన్ని రోజుల తర్వాత స్వామి మళ్ళీ బెంగళూరు వచ్చారండి. స్వామి రాకతో బృందావనంలోని ఆశ్రమ వాతావరణం పూర్తిగా మారిపోవడం శ్రీనివాస్ గమనించాడు. అంటే అంత ఇప్పుడు ఈ అబ్బాయి జాయిన్ అయింది అని ఇప్పటి వరకు స్వామి ఇంకా రాలేదు ఒకసారి కూడా. అందువల్ల యాజ్ యూజువల్ రొటీన్గా వెళ్తాం కాలేజీ వాతావరణం. కానీ ఇక్కడ స్వామి వస్తున్నారంటే మనందరికీ తెలిసింది కదా, స్వామి వస్తున్నారంటే అనంతపూర్ కానీ ఇక్కడ బెంగళూరు కానీ ఇంకా పిల్లలకి సందడే సందడి, లెక్చరర్స్కి అందరికీ కూడా. అంతవరకు నిస్తేజంగా ఉన్న వాతావరణం అంతా బాబా రాకతో ఒక్కసారిగా చైతన్యవంతమై ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. అంతవరకు కూడా వాతావరణం అంతా నిస్తేజంగా ఏంటో కామ్గా నిశ్శబ్దంగా అయి ఉన్న వాతావరణం ఒక్కసారి స్వామి రాకతో చైతన్యం అయిపోయింది. చైతన్యవంతమైన ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులు రాకపోకలతో ఆశ్రమం అంతా చాలా సందడిగా ఉంది. కొన్ని నెలలుగా ప్రతినిత్యము చూస్తున్న పరిచయస్తుల ముఖాలు ఒక నూతనోత్తేజముతో వెలిగిపోవడం శ్రీనివాస్ గమనించాడు. అతను అక్కడున్న చాలా మందిని తెలుసు, రోజు చూస్తున్న వాళ్ళ మొహాలు అతని చూస్తుంటారు, కానీ వాళ్ళ మొహాలన్నీ కూడా ఒక నూతన ఉత్తేజం. పేజీ నెంబర్ చెప్పరా నాకు? సాయిరామ్ అండి, నా దాంట్లో 93 అండి. ఓకే ఓకే, నేను బయట ఎందుకంటే జస్ట్ ఏం లేదు. సాయిరామ్ అమ్మ. అక్కడ చేరిన అందరి ముఖాల్లోని కూడా నూతన ఉత్తేజం ఉత్సాహంతో వెలిగిపోవడం ఈ శ్రీనివాస్ గమనించాడు. అక్కడ చేరిన ప్రతి ఒక్కరి ఆలోచనలు భావాలలో భగవాన్ బాబా వారే పూర్తిగా నిండి ఉన్నారు. అందరూ మనస్సుల్లోని కూడా స్వామి స్వామి స్వామి. ఏదో జరగబోతోంది, తమ కోరికలు ఫలించబోతున్నాయి అనే చెప్పలేని ఆతృత, ఆనందం ఆ వాతావరణం అంతా నిండిపోయింది. కాషాయ వేషధారి అయి స్వామి అక్కడున్న మర్రి చెట్టు క్రింద ఏర్పాటు చేయబడిన సింహాసనములో ఆసీనులైనప్పుడు, లేదా అక్కడ కూర్చున్న భక్తుల మధ్య నెమ్మదిగా నడిచి వెడుతున్నప్పుడు, ప్రతిరోజు చూసే ఆ మర్రి చెట్టు కూడా తన ఉనికికి ఒక క్రొత్త అర్థము, ప్రయోజనము సంతరించుకున్నదా అన్నట్లు కనపడిందిట శ్రీనివాస్కి. ఇక్కడ రచయిత చాలా బాగా రాశారు నరసింహం గారు. అక్కడున్న మర్రి చెట్టు కూడా దానిలో ఉన్న భావాన్ని కూడా రచయిత ఇక్కడ పెట్టారు. స్వామి బృందావన్ క్యాంపస్కి వచ్చేసరికి ఆ మర్రి చెట్టు దగ్గర సింహాసనం ఏర్పాటు చేశారు. స్వామి అందులో కూర్చుంటారు. అక్కడ కూర్చున్న భక్తుల మధ్య నడిచి వెళుతున్నప్పుడు ఆ మర్రి చెట్టు కూడా తన ఉనికికి ఒక మంచి కొత్త అర్థం వచ్చింది, నాకు కూడా ఒక ప్రయోజనం ఏదో ఉంది అన్నట్లు భావం ఆ మర్రి చెట్టులో కనిపించింది మన రచయిత గారికి. ఆయన ఇందులో ఈ పుస్తకంలో మనకి రాసి చెప్పారండి. ఒకరోజు ఉదయం శ్రీనివాస్ ఇతర విద్యార్థులతో కలిసి మందిరం బయట స్వామి దర్శనం కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నప్పుడు తన చిరకాల మనోవాంఛ నెరవేరబోతున్నదనే ఒక అనిర్వచనీయమైన ఆశాభావము అతని హృదయం అంతా నిండిపోయింది. తన మనస్సులో ఎప్పటి నుంచో కోరుకుంది ఆ అబ్బాయికి స్వామి దర్శనం. స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్నప్పుడు తన మనస్సులో కోరుకున్నది, అది ఇవాళ నెరవేరబోతున్నది అనే ఒక మంచి ఆనందం అతని హృదయం అంతా నిండిపోయింది. ఇంతలో భగవాన్ బాబా వారు బయటకు వచ్చి విద్యార్థుల కూర్చున్న వరుసల మధ్య నెమ్మదిగా నడిచి వెడుతున్నారు. ఆ సమయంలో స్వామి ఒక్కసారి తన వైపు అనుగ్రహపూర్వకంగా చూస్తే చాలుననే తీవ్రమైన ఆకాంక్ష అతని హృదయంలో ఉత్పన్నమైంది. అయ్యో, స్వామి ఇలా వస్తున్నారు, ఒక్కసారి నా వైపు స్వామి చూస్తే చాలు. మనందరూ కూడా దర్శనాలు కూర్చున్నప్పుడు అలాగే కదా అనుకునే వాళ్ళం, స్వామి మన వైపు చూస్తే బాగుండు, మన వైపు చూస్తే బాగుండని. అలాగా ఈ శ్రీనివాసు కూడా
నా వైపు అనుగ్రహపూర్వకంగా చూస్తే బాగుండును అనే కోరిక, ఆకాంక్ష అతని హృదయంలో ఎక్కువైంది. వెంటనే భగవాన్ బాబావారు సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వు నవ్వారు. శ్రీనివాస్ యొక్క చిరకాల వాంఛ నెరవేరింది. అనుకోకుండా లభించిన ఈ అదృష్టానికి శ్రీనివాస్ ఆనందం పట్టలేక కన్నీటి ధారలు పొంగి పొరలి ప్రవహిస్తుండగా వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టాడు. స్వామి వచ్చి ఇతని వైపు చూసి చిరునవ్వు నవ్వేసరికి అతని కోరిక నెరవేరిందండి. ఆ కోరిక ఎప్పుడైతే నెరవేరిందో అతనికి లభించిన అదృష్టానికి ఆయన ఆనందం పట్టలేక కన్నీటి ధారలు ఏడుపు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి కూడా స్వామి మన దగ్గరగా వచ్చేసి మనని మనకి స్వామి మన ఆశీర్వదించినప్పుడు, లేకపోతే పాద నమస్కారం తీసుకున్నప్పుడు మనం వచ్చేసరికి మనం ఏం చేస్తాం మనకు తెలియకుండా కళ్ళ ముందు నీళ్ళు వచ్చేస్తాయి. అవి రకంగా ఆనంద బాష్పాలే, ఏడుపు వచ్చేస్తుంది. ఆ ఏడుపు వచ్చేస్తుంటే ఆ కళ్ళ నీళ్ళ దీంట్లో మనకి స్వామి సరిగా కనిపించరో లేదో అన్న భావం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే సేమ్ నేను ఇదే సిచ్యువేషను. స్వామి భజన హాల్లో కూర్చున్నారు దర్శనం ఇచ్చేసాక. ఆ సింహాసనం మీరు కూర్చున్నారా, పులి చర్మం కాళ్ళ కింద వేస్తారు కదండి, ఆ సింహాసనం మీరు కూర్చుంటే స్వామి బయట ఏంటో నాకు చిన్న చిన్నగా కనిపించారు, ఇక్కడ ఇంతలా కనిపిస్తున్నారు ఏమిటి నాకు అనిపించింది. కానీ స్వామి ఒక్కసారి ఇలాగ బుర్ర తిప్పేసరికి కళ్ళ నీళ్ళు వచ్చి ఏడుపు వచ్చేసి కళ్ళ నీళ్ళు పర్యంతం అయిపోయి స్వామి మసక అయిపోతారేంటో అనుకొని కళ్ళు తిప్పేసుకొని, అది కూడా స్వామి కృపేనండి. ఒక వాలంటీర్ పెద్ద ఆవిడ, ఒక 85 ఏళ్ళ ఆవిడ, రెండేమో నేను మీకు స్వామి దగ్గర తీసుకెళ్తాను, భజనలో కూర్చుంటారు కానీ తీసుకెళ్ళి ఆ ద్వారం ముందు కూర్చోబెట్టిందండి. ఆ రోజు నా జన్మలో మర్చిపోలేను ఆ తాలూకు అనుభవం అండి. అలాగే శ్రీనివాసు కూడా అతని మనస్సులో ఉన్న కోరిక అంతా నెరవేరడం వల్ల ఎంత ఆనందంతో అతనికి వెక్కి వెక్కి ఆడడం మొదలుపెట్టాడు. అటువంటి అనుభవం అతనికి అంతకు మునుపు ఎప్పుడూ కలగలేదు. మన జీవితాలకు అర్థము పరమార్థము కల్పించి మనల్ని తీర్చిదిద్దే అటువంటి అంతరంగ అనుభూతులు ప్రతి చిన్న విషయానికి కారణాలు వెతికే మన విమర్శనాత్మక మనస్సులకు అర్థం కావు. చూసారా, మనము ఏదైనా స్వామిని మనం నమ్మాం కాబట్టి మనం స్వామినే నమ్మాలి, అంతేగాని చిన్న చిన్న వాటికి కూడా మనం ప్రతిదానికి విమర్శ చేసుకోకూడదు. అందుకే ఇక్కడ స్వామి మనకి రచయిత మంచి పదం పెట్టారు ఇక్కడ, మన విమర్శనాత్మక మనస్సులు అని చెప్తున్నారు ఆయన. అంటే మన మనసులో ఏదో ఒకటి విమర్శించాలి. అలా ఉండే మన విమర్శనాత్మక మనసులకి ప్రతి చిన్న, ఇప్పుడు మనకి చూడడానికి చిన్న విషయంలో అనిపిస్తుంది, స్వామి ఇతని వైపు చూశారు, ఆ పిల్లడికి ఆనందంతో పట్లేక దుఃఖం వచ్చింది. అది చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం. నిజంగా అలాంటి అదృష్టం జరగడం ఎంతమందికి జరుగుతుందండి? అంత దగ్గరగా స్వామి చూడడం, నవ్వడం, స్వామిని అబ్బాయిని చూసి, అది చిన్న విషయం కాదు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి మనం కారణాలు వెతికే మనం మా విమర్శనాత్మక మనసులకి ఇలాంటి అంతరంగ అనుభూతులు అర్థం కావని చెప్తున్నారు ఇక్కడ రచయిత. శ్రీనివాస హృదయంలోని భాష కందని భావాలకు ఆధ్యాత్మిక జిజ్ఞాసాపరుడైన ఆ యువకుని ఆర్తికి స్వామి కరిగిపోయారు. చూసారా, స్వామి చెప్తారు కదా, హృదయ మందిరమే ఆవో సాయి అంటే, అరే నీ హృదయం నిండా నువ్వు కొళ్ళు పట్టుకొని కూర్చుంటే నేనేంటి ఎప్పుడు వచ్చి కూర్చుంటానని. అలాగా మన మనస్సులోని తపన అది ఎప్పటి నుంచో, ఆ ముందు పేజీల్లో ఆమె చదివే 2 సంవత్సరాల వరకు ఆ నాగేశ్వరరావు గారు అన్న అతనికి స్వామి అవకాశం ఇవ్వలేదు. 2 సంవత్సరాలు చదివిన తర్వాత 3వ సంవత్సరంలోకి వచ్చాక ఆయనకి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత స్వామితోనే ఉండిపోయారు ఆయన. అలాగా మనకి పరీక్ష పెడతారటండి స్వామి. ఓ సందర్భంలో చెప్పారట, టెస్ట్ ఈజ్ మై టేస్ట్ అని చెప్పారటండి స్వామి. ఎందుకంటే నిన్ను పరీక్షించడం నాకు చాలా ఇష్టమైన విషయం అంటారట ఆయన. అదేమిటి స్వామి అంటే, మనము ఎప్పుడైతే స్వామి తత్వంలో వెళ్ళిపోతున్నామో మనము ఆయన పరీక్షకు గురై నిఖార్సైన బంగారంగా తయారయ్యే వరకు మనం వదిలిపెట్టడట ఆయన. అది స్వామి తత్వం. కాబట్టి మనం ఆ నిఖార్సైన బంగారంగా తయారవ్వాలంటే మనము నిరంతరము ఆయన జీవిలోనే ఉండాలి. కనీసం పొరపాటును కూడా మన నోటంట ఒక్క రోజు మనం అందరం చెప్పుకుంటున్నాం సత్సంగాల్లో, ఏ ఇద్దరు కలిసిన ఒకళ్ళున్న సాయిరాం, ఇద్దరున్న మూడో మనిషి మాట్లాడకూడదు, ముగ్గురుంటే నాలుగో మనిషి మాట్లాడకూడదు. ఇదే మనం చేసిన ప్రైమరీ మిస్టేక్స్. ఇలాంటివి మనం చేసుకోకూడదు అని కూడా పదే పదే మనకి చాలా మంది పెద్దలు, మరి స్వామి, ఇంకా చాలా మంది మనకి చెప్తున్నారు. అయితే మనం వల్ల ఏం చేయాలంటే సాధన చేయడమే దానికి మార్గం. అతని వద్దకు వచ్చి తల మీద మృదువుగా స్పృశిస్తూ వద్దు వద్దు అని ఓదార్చారు. నిజానికి అందరికీ కనపడింది బాహ్యంగా జరిగింది అంతే కదా, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కనపడింది అదే కనపడింది, అక్కడ బయట కనిపించింది కూడా అదే. కానీ అంతకు మించిన పరమార్థం ఏదో
ఆ అనిర్వచనీయమైన సంఘటనలో ఇమిడి ఉన్నది. అది మనం ఊహించలేదు. అక్కడ జరిగిన సంఘటనలో ఏదో ఇమిడి ఉంటుంది. ఏదైనా మనకి అర్థం కాదు కదా, ఎందుకంటే మనం సామాన్య మానవుడు. మనకి ఏదైనా అంటే ఇంకో రకంగా ఆలోచిస్తుంటాం. కానీ ఆ అబ్బాయి కలిగిన ఆనందాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలన్నమాట అక్కడ. ఇక్కడ అదే రాపండి. క్షణం. సాయిరామ్, సాయిరామ్. ఓకే, మాట్లాడి కొంచెం 2-3 నిమిషాలు కంక్లూడ్ చేయాలి. సాయిరామ్ అండి. ఈ గ్రంథ ని పఠించడానికి, చదవడానికి గురువు గారు అవకాశం ఇచ్చారు స్వామి. ఇందులో విషయాలన్నీ చదువుతుంటే మనము, అంటే నా అభిప్రాయం మాత్రమేనండి, రోజు కూడా మనం ఏదైనా సాధన చెయ్యాలి ఖచ్చితంగా. అంటే చిన్న చిన్న విషయాలు, మనం పెద్ద పెద్దవి ఎలాగూ చేయలేం, ఎందుకంటే మనం మానవ మాత్రులం కనుక. ఎందుకంటే మనకి కుటుంబం ఉన్నది, కుటుంబంతో పాటు సమాజము చుట్టూ అన్నీ ఉంటాయి కాబట్టి వాటికి మనము తలవొగ్గి కొన్ని పనులు చేస్తుంటాం కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని మన పరిమితులకు లోబడి మనము స్వామి గురించి మనం అన్నీ కూడా, మనం స్వామి చెప్పినవన్నీ కూడా సాధన చేయాలి. స్వామి కూడా ఇవేవి మానేవద్దని చెప్పలేదు, మానీకండి అని చెప్పలేదు మనకి ఎక్కడ. మీరు అవన్నీ నిర్వర్తించండి, కానీ ధర్మంగా చేయండి, ఆధ్యాత్మికంగా చేయండి. లౌకికంగా మీరు వాటిని చూడొద్దు. మనము ఏ పని చేసినా ఆధ్యాత్మికంగానే చూడాలి. ఏ వ్యక్తితో మాట్లాడినా మామూలు విషయం, మనం ఏవో వ్యవహారిక విషయాలు మాట్లాడతాం, లేదా మన కుటుంబ విషయాలు మాట్లాడతాం, ఇంకేం మాట్లాడినా కూడా అందులో కూడా మనకి చెడు మాటలు రాకుండా మనము అవి చేసేవన్నీ కూడా ఆధ్యాత్మికంగానే మనం అనుకుంటే ఆ పనులని స్వామి ఇవాళ మీరు మా చేత మంచి పని చేయించండి, లేదు ఇవాళ మనం ఇంట్లో వంటలు చేస్తున్నాం, లేదా బయట ఇంకేదో పని చేస్తాం, లేదా ఇంకెవరితో ఏదో మాట్లాడతాం, ఏదైనా సాధన అనేది మాత్రం చేయాలంటే అది చాలా కష్ట సాధ్యం. ఎందుకంటే ఇన్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ నేను ఇంచుమించు 12 సంవత్సరాలు బట్టి నేను అదే చేస్తున్నాను. అంటే చిన్నప్పటి నుంచి కుటుంబ బాధ్యతలతో ఎన్నో చేస్తున్నా ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం నామం వదలను. నచ్చిన బాబా పాటలు పాడుకోవడం, గొంతుతో నాకు సంబంధం లేదు, నా బాబా పాటలు పాడడమే. లేదు, నచ్చిన స్తోత్రాలు సహస్రాలు అన్నీ కంఠస్థ ఉండడం వల్ల, భగవంతుడి కృప వల్ల చదువుకోవడమే. ఓటు మీద వెళ్ళినా నేను ఏదో ఒకటి చదువుతుంటాను. అందరూ అంటారు ఆవిడ ఏంటో చదువుకుంటూ వెళ్తుందంటారు. నా ఇష్టం, నాకు నేను చదువుకుంటాను. అదేంటి అప్పుడే ఆవిడ కాలికి కూర్చోగానే ఎవరో చదువుకుంటున్నారంటారు అందరూ. ఆవిడ ఏదో జాపం చేసుకుంటుందండి అనిస్తారు. అందువల్ల ఏంటంటే మనం నిత్యం ఏదో నామం చేసుకోవడం, కానీ మన పనులు మనం మానేయక్కర్లేదు. నేనేమి మానం, కానీ మనం సాధన చేయాలండి. ఇప్పుడు గురువు గారు రోజు మనకి గోల్డ్ సత్సంగాలు చెప్తారు. అందులో మనకి ఇవాళ వాళ్ళు చెప్పిన దాంట్లో మనకు బయట నుంచి కూడా వచ్చి చాలా మంది చెప్తున్నారు. అందులో ఏ ఒక్క పాయింట్ అయినా మనకి మనం ఆచరించగలమా అనేది మాత్రం చూడాలండి. ఏదో మనం వచ్చాము, వింటున్నాం కదా, మనకి గొంతు పట్టించుకుంటామని కాదు, కొంచెం మనం బుర్రకెక్కించుకొని ప్రతి దాంట్లోనే ఏదో ఒక చిన్న విషయాన్ని మనం పాటించడానికి ప్రయత్నించాలి. సాయిరామ్ అండి. విన్న అందరికీ సాయిరామ్ అండి. అవకాశం ఇచ్చిన గురువు గారికి, స్వామికి శతకోటి వందనములు. సాయిరామ్, మీ అందరికీ సాయిరామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా పనిలో ఉన్నా కానీ వింటూనే ఉన్నాను. బయటకు వెళ్దాం అనుకున్నా కానీ బయటకు వెళ్ళబుద్ధి కాల. సో లెటెస్ట్ కంటిన్యూ. చాలా బాగా చెప్పింది సోదరిమణి. అవకాశం ఇస్తే బాగున్నాం, కానీ సరే సమయం ఇంపార్టెంట్ కదా మనకి ఏదైనా. అలానే మీరు మనసు మర్మంలో టాపిక్ ఫస్ట్ చదివారన్నారు. ఎప్పుడైనా నాకు కొంచెం అవకాశం ఉన్నప్పుడు డేట్ ఇస్తే నా మనసు మర్మం టాపిక్ చెప్పండి. ఓకే సార్. ఫస్ట్ టాపిక్ చెప్పండి, ఐ టెల్ ద డేట్. అలాగే, థ్యాంక్ యూ. వెనకాల ఎవరో ఫోటోలు పెడుతూనే ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నేను బిజీగా ఉన్నాను, ఏం పెట్టద్దంటే ఎన్నిసార్లు చెప్పాలి? పడుతుంది సార్. అరే ఇంకా వెనకాల ఫోటో, ఐ బ్లాక్ ఎవ్రీబడి. So let's continue the Ramayana today also. రావణం అయిపోయింది కదండి, మళ్ళా ఇవాళ రామాయణం అంటే నేనేం చెప్పలేను. బహుశా మనలాంటి వాళ్ళకి స్వామి చెంపదెబ్బ కొట్టిండు ఒక మెసేజ్. అవతరానికి ఒకసారి పానకం వడపప్పు అనుకుంటున్నాం మనం. సో అటువంటి వాళ్ళకి స్వామి ఒక చెంపదెబ్బ రాత్రి నాకు మెసేజ్ వచ్చింది. అది చదివిన తర్వాత వీళ్ళు గో టు రామాయణం. ది డివైన్ రామ ప్రిన్సిపల్ ఈ నాట్ సంథింగ్ టు బి రిమెంబర్డ్ వన్స్ ఇన్ ఏ ఇయర్. అంతే.
ఇప్పుడు మళ్ళా సంవత్సరం దాకా ఈ టీవీ మీడియాలో భద్రాచలం ఇవేం చూపించరు. వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి. The divine Rama principle is not something to be remembered once in a year, but every moment in our life. అదండి. సో ఈ సూక్తిని ఆధారంగా చేసుకుని వీళ్ళు కంటిన్యూ కొన్ని విషయాలు స్వామి భిన్నమైన సందర్భాల్లో రామాయణం గురించి చెప్పిన అంశాలను పునశ్చరణ చేస్తుంది. మీకు తెలియంటే అందరికీ తెలిసినవి. సో ఎందుకు అంత రామనామము అంటే రామనామము తాపత్రయ హరణం. స్వాతి అమేతి తెగ ఫోటోలు పెడతాను గారు. అమేతిట చెప్పు అమ్మాయికి నేను బ్లాక్ చేసేస్తా ఇక నంబర్లు. రామనామము తాపత్రయ హరణం. ఎందుకంటే మనం ముచ్చరించుకున్నాం, అగ్నిబీజము, సూర్యబీజము, చంద్రబీజం వల్ల పాపాలు పోతాయి, అజ్ఞానం పోతుంది, తాపం జల్లారుతుంది. ఎందుకంత రామనామానికి ప్రాముఖ్యత అంటే ఇట్స్ కాంబినేషన్ బోత్ నారాయణ అండ్ శివనామం. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం ఉంది. అందులోంచి రకారం తీసుకున్నారు. రకారం ప్రాణం. నమో నారాయణాయ రాధేసేస్తే నాయనాయ అయిపోతుంది, నిర్జీవం అయిపోతుంది. అలాగే ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం. ఇందులో మకారం జీవం. దాన్ని తీసేసామనుకో నరశివాయ అని అవుతుంది, అంటే శివుడు కాదు అని అర్థం అవుతుంది. అక్కడ రకారం ప్రాణము, ఇక్కడ మకారం ప్రాణం. ఆ విధంగా అష్టాక్షరి మరియు పంచాక్షరి మంత్రాల్లో అటువంటి ప్రాణ సమానమైన రకారాల్ని మకారాల్ని చేరికే రామ అనే తారక మంత్రం అన్నది. అంటే దట్స్ ఇది తాపత్రయ మంత్రం, తాపత్రయ హరణం అన్నారు ప్రాణ సందర్భం. ఇంకో మాట కూడా చెప్పారు, తత్వమసి అనే మహావాక్యంలో తత్తును రకారము, తమ్మును మకారం చూపిస్తుంటాం. ఇది నేను ఫస్ట్ టైం నేను చెప్పడం, ఇంతవరకు వినలేదండి ఇది. మనకి తత్వమసి అని తెలుసు, అంటే మనం సెపరేట్ కాదు. ఐఎమ్ దట్. ఆ తత్వమసి అని మహావాక్యంలో తత్ అంటే రకారము, త్వం అంటే మకారం ఉంటుంది. దట్ ఈజ్ రామ. రామ అంటే తత్వమసి. వాటి ఫ్యాంటాస్టిక్. అందుకని మనం సత్సంగాలు, గ్రంథ పఠనంలో ఎన్ని విషయాలు తెలుస్తాయి చూడండి. ఆ విధంగా మొన్న ఎక్కడ ఆపామో అక్కడి నుంచి కాస్త ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు రాక రాముని పాపలో చేయటానికే. విశ్వామిత్రుడు పోకపోతే రాముడికి పాపులారిటీ కావాలంటే అక్కర్లేదు, బట్ మానవుడిగా వచ్చాడు కానీ పాపులారిటీ కావాలి. సో ముందు ఎస్ అన్నాడు దశరథ మహారాజు, తర్వాత ఈ రాక్షసులు యాగ సంరక్షణ నో అన్నాడు. మొత్తమే వశిష్ఠుడు కన్విన్స్ చేశాడు. అప్పుడు విశ్వామిత్రుడు చెప్తారు, దశరథ మహారాజా, రామచంద్రమూర్తి అంటే నీ పుత్ర వాత్సల్యంతో ఉన్నావు. రామచంద్రమూర్తి సాక్షాత్తు నారాయణమూర్తి, పరంధాముడు అని అక్కడ సభలో చెప్పిన తర్వాత సరే మొత్తమే అగ్రి టు సెండ్, కూడా తీసుకోవడానికి అగ్రి అయ్యాడు, బయలుదేరారు. ఒకసారి అరణ్యం ప్రవేశించగానే మళ్ళీ మాయలో పడిపోయాడు. అప్పుడు ఇందాక ఏమన్నాడు, రాముడు అంటే దేవుడు అన్నాడు, నారాయణమూర్తి అన్నవాడు. ఒకసారి ఆయన వెనకాల నచ్చేటప్పటికి చూడండి, రామచంద్రమూర్తి రామలక్ష్మణులారా, యజ్ఞ సంరక్షణ అంటే ఆకలి ఉండదు, ఆకలి వేయకూడదు, నిద్రపోకూడదు. మీరు ఆహారం గురించి, యజ్ఞానికి మీరు ప్రొటెక్షన్ గా సిద్ధపడ్డారు అంటే మీకు ఆహారం గురించి ఆలోచన రాకూడదు, నిద్ర ఆలోచన రాకూడదు. దర్శవై అని బల అతి బల మంత్రాలని ఆయనకు ఉపదేశించారు. నిజంగా బల అతి బల ఇవ్వకపోయినా దే కెన్ సేఫ్ గార్డ్ ద యజ్ఞం. మళ్ళీ అక్కడ దేవుడు అన్నాడు, ఇక్కడ వచ్చి మళ్ళీ మాయమడిపోయి సామాన్యులు అనుకుని ఆ విద్యను నేర్పాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల వాళ్ళకి ఆకలి, దప్పికలు, నిద్ర దరి చేరవు అని మంత్ర బలం. మంత్రం గురించి చెప్పుకోవాలి, అలా చెప్పుకోవాలి. సో యాగ సంరక్షణ మొదలుపెట్టారు. ముందు మారీచకుడు అడ్డం పడ్డాడు. ఆ మారీచుడిని శ్రీరామచంద్రమూర్తి ఒకే ఒక బాణంతో చాలా దూరంగా పడేట్లు చేశాడు.
దారిలో తాటకనే రాక్షసుని సంహరించాడు. ఎప్పుడైతే ఆ తాటకని రాక్షసుని సంహరించడంతోనే విశ్వామిత్రుడు యొక్క ఆశ్రమం, యజ్ఞం పేరు ఎవరు తెలియదు కానీ విశ్వామిత్రుని ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం అండి. చాలా మంది అడిగారు కూడా. నౌ రికార్డ్ ఇట్. దట్ ఏరియా ఇస్ కాల్డ్ సిద్ధాశ్రమం. ఆ యాగం పేరు అయితే ఎవరికి తెలియదు. ఎప్పుడైతే తాటకి మరణం వల్ల ఆ సిద్ధాశ్రమంలో ప్రశాంతత ఏర్పడింది. ప్రశాంత వాతావరణం, రోజు డిస్టర్బ్ చేయడం దాని పని. యాగం పరిపూర్ణం అయిపోయింది. వాళ్ళు మిథిలా నగరానికి చేరుకున్నారు. అక్కడ యజ్ఞం చేస్తున్నాడు. శుభదిన ఉంది, దాన్ని చూడటానికి బయలుదేరారు. అది స్వామి చెప్పిన మాట. మొన్న భద్రాచలం చెప్పారు, పిలవని పేరెంటే కాదు, విశ్వామిత్రుడికి ఇన్వైట్ వచ్చింది. సో విశ్వామిత్రుడు కనుక మీ గురుగారు ఏం చెప్తే చేయమన్నాడు. సో కూడా వెళ్ళారు. నాతో రమ్మంటే అవగానే దీని ఈ రోజు నుంచి మీ గురువుగారు ఏం చెప్తే చేయమని వాళ్ళ నాన్న. సో ఆ విధంగా మిథిలా నగరానికి బయలుదేరిన ఆ యొక్క మార్గ మధ్యంలో యాదృచ్ఛికంగా ఒక సంఘటన జరుగుతుంది. అలా రామచంద్రమూర్తి నడుస్తుంటే ఆయన పాదం ఒక శిలకు తాకి యాదృచ్ఛికంగా ఆయన కావాలి తనలా. ఆయన కాలు తగిలేపు ఒక స్త్రీమూర్తి, ఒక మునిపట్టి ఆవిర్భవించింది. అప్పుడు రామచంద్రమూర్తి అయ్యో నా పాదము ఒక మునిపట్టికి సోకింది కదా అని భావించాడు. మనం అయితే ఆహా చేశాడు, నా కాలు తగిలేపు రాయి ఆడదైంది. సంపూర్ణ భర్త నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో అంట, దయచేసి ఒక్కసారి కాలు కడగనీయమంట, ముమ్మూర్తుల నీవు నారాయణము. రామచంద్రమూర్తి ఏమనుకున్నాడు, అయ్యో నా పాదం మునిపట్టికి సోకింది కదా అని విచారిస్తున్నాడు పాప. విశ్వామిత్రుడు ఆ రామలక్ష్మణులకి దీని వెనకాల ఉన్న కథ, ఆ గౌతమ మహర్షి భార్య ఆవిడ అహల్య శాప వృత్తాంతము ఈ నేరేటెడ్. గౌతమ మహర్షి భార్య అహల్య. ఒకసారి గౌతమ మహర్షి ప్రాతకాల విధులను నిర్వర్తించడానికి నదీ తీరానికి వెళ్ళిన సమయంలో దేవేంద్రుడు ఇటువంటి పనులు చేస్తుంటాడు. ఏంటో చివాటు పొందడం. చాలాసార్లు చివాటు పొందాడు ఇంద్రుడు. ఆ దేవేంద్రుడు గౌతమ రూపంలో పర్ణశాలలో ప్రవేశించి అహల్యను ఆమె భర్తగా భ్రమింపజేసినాడు. ఆ సత్యాన్ని గుర్తించిన గౌతముడు ఇంద్రుని అహల్యను చెప్పించాడు. అహల్య తామస ప్రవృత్తిలోనే ప్రవర్తించిన దోషానికి ఆమెకు అచేతన స్థితిని కలిగించాడు. పశ్చాత్తాపబడింది, ప్రార్థిస్తే అప్పుడు శాప విముక్తి ఏంటంటే రామచంద్రమూర్తి వస్తాడు, ఆయన పాదస్పర్శం వలన నువ్వు పునీతురాలి స్వస్వరూపం పొందగలవు అని అనుగ్రహించాడు. ఆ విధంగా అహల్య ఎక్కువ సంవత్సరాలు శిలారూపంలో నిలిచిపోయింది. ఆ విశ్వామిత్రుని యాగ సంరక్షణ మిషతో రామలక్ష్మణులు అక్కడ రావటం, ఆ మహర్షితో కలిసి మిథిలా నగరం ప్రయాణం చేయటం, మార్గ మధ్యంలో రాముని పాదం సోకడం, అహల్య శాప విముక్తి. దాన్ని బికమ్ సాత్విక తేజస్సు, పూర్వరూపం వచ్చింది ఆ అహల్యకి. సో అదైన తర్వాత అది ఎంటర్డ్ జనక మహారాజు కొలువుకి వాళ్ళు ప్రవేశించడం జరిగిందండి. అక్కడ వచ్చేటప్పటికి అక్కడ ఏదో పోటీ పెట్టినట్టు వీళ్ళు గమనించారు అన్నమాట. శివధనస్సును పెట్టడం, దాన్ని ఛేదించడము. ఆయన ముందే జనక మహారాజు చెప్తాడు అనమాట ఎందుకు పోటీ పెట్టవలసి వచ్చిందో కూడా. సీతాదేవి బాలికగా ఉండినప్పుడు ఆమె ఆడుకుంటున్న ఒక బంతి శివధనస్సును భద్రం చేసిన పేటిక కిందకు దూరిపోయింది. చిన్నపిల్ల సీతాపడు. ఆమె ఆ ధనస్సును అలవోకగా ఎత్తి తన బంతిని తీసుకుంది. మనం ఆడుకుంటే మంచం కింద పోయింది అనుకోండి, పిల్లలు తీసుకోలేకపోతే అమ్మని పిలుస్తుంటారు, నాన్న పిలుస్తుంటారు అనమాట.
అనుకోని విధంగా జనక మహారాజు ఈ దృశ్యాన్ని చూసి అది సామాన్యమైన కాదు, అది శివధనస్సు. ఎప్పుడైతే అవలీలుగా అలా జరిపింది, ఏదో ఒక జరిపినట్టు, చిన్న వస్తువు జరిపినట్టు, ఒక బొమ్మకారం జరిపినట్టుగా ఎప్పుడైతే చూశాడో హీ డిసైడెడ్, ఆ క్షణంలోనే ఆయన హీ డిసైడెడ్ జనక మహారాజు. ఎవరైతే ఆ శివజన భంగం కావిస్తారో అటువంటి లోకంలో ఉత్తమమైన వీరుడికే తన కూతురైన సీతమ్మని ఇచ్చి వివాహం చేయాలని హీ డిసైడ్ అట్ దట్ మూమెంట్ ఇట్స్. మరి ఆ సీతాదేవికి ఎలాగ ఎత్తగలిగిందంటే, సీత భూజాత అండి. ఎన్నోసార్లు చెప్పారు, భూమికి సహజంగా గ్రావిటీ ఆకర్షణ శక్తి ఉంటుంది. ఏ చెట్టుకాయైనా కొంతవరకు కింద పడాల్సిందే, తర్వాత పైకి పోతున్నాం. ఆ భూమి ఆకర్షణ శక్తి ఉన్నప్పుడు ఏ వస్తువుని కింద పడాల్సిందే. చాలా మంది కాయలు కింద పడ్డాడు, కానీ ఆ న్యూటన్ మాత్రమే గుర్తించాడు దాన్ని, గ్రావిటీ. పైకి ఎందుకు పోవట్లో యాపిల్గా కిందకి ఎందుకు పడుతుంది అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది, జీ. మేము ఇంటర్మీడియట్ లో ఎక్స్పెరిమెంట్ ఉంటుందండి, డోలకం అని. ఆ జీ వాల్యూ -1 అండ్ +1 మధ్యలో ఉంటుంది. చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్, 2-3 hours ఎక్స్పెరిమెంట్. బట్ జీ వాల్యూ షుడ్ బి బిట్వీన్ -1 అండ్ +1 మధ్యలో ఉండాలి. 0.9, 0.8. ఉత్తగా రాయటం కాదు, ఎక్స్పెరిమెంట్ చేసి రాయాలి. అటువంటి భూజాత కనుక ఆవిడకి సహజ సిద్ధంగా ఆకర్షణ శక్తి ఉంటుంది కనుక సీత ఆ ధనుసును లేవనెత్తగలిగింది. సో అందరూ ప్రయత్నం చేశారు, అందరూ ఎవరు సక్సెస్ కాలేదు. ఇప్పుడు విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి వైపు చూశాడు. సో గురువాజ్ఞ ప్రకారం రామచంద్రమూర్తి ధనస్సును స్పృశించిన తక్షణమే ధనస్సు లేచిపోయింది. అలెకాటిని బిగించుటకు వంచగానే బ్రహ్మాండమైన శబ్దంతో ఆ ధనస్సు విరిగిపోయింది. ఎందుకంటే శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ కదండి, దైవం మానస రూపేనా. తన దేహం అంతా వేస్తాను. స్వామి సందర్భంలో ఇట్లా చెప్పారు, ఇట్లా మన స్పోర్ట్స్ మీట్ అప్పుడు ఎవరో పడితే కాలంతా ఎంత బ్లడ్ ఏమని చాలానుకున్నాం, సహనం అంతే. ఆ బాడీ అంటే ఎలక్ట్రిసిటీ, స్వామి కాలం కింద పెట్టి షాక్ కొడుతుంది. ఆ విధంగా సీతామాతని వివాహం చేసుకోవడం జరిగింది. ఒక సీతకు మాత్రమే కాదు, జనక మహారాజు ఇంకొక కూతురు ఉంది, ఆవిడ పేరు ఊర్మిళ. ఆ ఊర్మిళ లక్ష్మణుడు చేపట్టాడు. ఆ జనక మహారాజుకు ఇంకో తమ్ముడు ఉండేవాడు, అతని పేరు కుశధ్వజుడు. ఆయనకి 2 కుమార్తెలు, మాండవి, శృతకీర్తి. ఆ మాండవి, శృతకీర్తులు భరత శత్రుఘ్నులు వివాహం ఆడారు. ఆ వివాహం అయిన తర్వాత వాళ్ళు అయోధ్య నగరానికి బయలుదేరటము, మార్గ మధ్యంలో పరశురాముడు ఎదుర్కోవటము. అటువంటి సిచ్యువేషన్ లో పరశురాముడు ఎదురుపట్టి ఇప్పుడు రాముడు ఏ విధంగా ప్రతిస్పందించాడో స్వామి చాలా బాగా చెప్తాడు. ఆ పరశురాముడు కళ్యాణ రాముని అప్పుడే పెళ్లి చేసుకొస్తున్నాడు, కళ్యాణ రాముని ఎదిరించాడు. తన హస్తంలో ఉన్న విష్ణు ధనువును కూడా ఛేదించమని గర్జించాడు. అంటే మధ్యలో చాలా కొంత జరుగుతుంది రామకృష్ణ, అదంతా నేను చెప్పగలట్లేదు. లక్ష్మణుడు ఇంటర్ఫీర్ అవ్వడం, అదంతా రామకథ రసవాహిని చూద్దాం. మళ్ళా హెచ్ఎస్ఐ వాహిని అయిన తర్వాత కెన్ స్టార్ట్ రామకథ రసవాహిని, యూ కెన్ ఎంజాయ్ బ్యూటీ. సో శ్రీరాముడు ఆయన ఎంత గర్జిస్తున్నా, రాముడు పరమశాంతంగా పరశురాము చేతిలో విష్ణు ధనుసును తన చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే పరశురాముని 16 కళలు ఉండాల. రాముడి దగ్గర 12 ఉన్నాయి, తమ్ముడి దగ్గర 3 ఉన్నాయి, 15. 16 ల్యాకింగ్, 16 కళ పరశురాముడి దగ్గర. ఇప్పుడు పరిపూర్ణుడయ్యాడు ఆయన. షోడశ కళ అనేది షోడశోపచారం అంటారు చూసారా, అది.
వెంటనే ఆ పరశురాముని యొక్క శక్తి అంతా శ్రీరాములో చేరిపోయింది. కారణం ఏంటంటే మ్యాగ్నెటిక్ పవర్, అయస్కాంత శక్తి. ఆ మ్యాగ్నెటిక్ పవర్ అవతారిత్వం టోటల్ బాడీ అంతా మ్యాగ్నెటిక్ లాగా ఉంది అవతారాలు. అనలేదా ఇప్పుడు అర్జున్, కృష్ణుడు అంటారు అర్జున్తో, ఆ బాణాలే నా కాళ్ళ కింద తొక్కి పెట్టేశాను, లేకపోతే ఎప్పుడో పేలిపోయేది అన్నాడు. నువ్వు దిగు అంటే అక్కడ అన్నాడు, నేను దిగితే రథం బస్సు ముందు నువ్వు. ఒక బాణం అంటే ఒక ఆటం బాంబు అనమాట. ఇది చాలా మంది ఇలా చెప్తారు. స్వామి నేరేటెడ్ బ్యూటిఫుల్. ఎందుకు పరశురాముడు రావటానికి వాట్ ఇస్ ద రీజన్, వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ రీజన్ అంటే మనం ఇందాక అనుకున్న మాటలు ఇప్పుడు స్వామి చెప్తున్నాం. స్వామి అనే మాటలు మనం చెప్తున్నాం, మనం అనుకున్న మాటలు స్వామి చెప్తాం కాదు. సో భగవంతుడు అంటే షోడశ కళాపూర్ణుడు. ఎవరికైనా కీర్తన వస్తే పాడండి, షోడశ కళానిధికి షోడశోపచారములు, ఆ సత్సంగం అయిన తర్వాత. భగవంతుడు శ్రీరాముడిగా అవతరించినప్పుడు 12 కళ్ళ తల ఉంచుకున్నాడు. తన ముగ్గురు సోదరులను 3 కళలు పంచుకున్నాడు. మిగిలిన ఒక కళ అంశావతారమైన పరశురాముని ఎందుంది. దానిని రామునికి అందించి అతన్ని షోడశ కళా ప్రపూర్ణంగా చేయటకు పరశురాముడు యత్నించాడు. ఒక కళ పెట్టి ఆయన అయిపోయింది ఆయన అవతారం. ఇద్దరు రాముడు ఉండకూడదు. శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధంలో చెప్తాడు. బలరాముడు అంటే రాముడు ఒక్కడే ఉంటాడు, ముందు ఆ పెట్టుకోమంటాడు. రాముడు అంటే ఒక్కడే మా రాముడు, ఇంకో రాముడు లేదు, అబల రాముడు అంటుంటాడు. సో పరశురాముడు అయిపోయింది అవతారం, ఆయన వచ్చిన పని అయిపోయింది కనుక అవతారం పరశురామం తీసేద్దరు లేదు. తన దగ్గర ఉన్న ముఖకాలు రాముడికి ఇచ్చేస్తే ఆయన అవతారం పరశురాముడు. సో ఆ విధంగా వాళ్ళు అందరు కూడా ఇక్కడికి అయోధ్యకు చేరుకోవడం జరిగింది. అలా కొంతకాలం గడుస్తుంది. కాలం అవుతుందండి, మన కాలాన్ని బంధించలేము. నేను అనుకున్నాను కాలం టీబీటీ అన్నారు, థాట్స్ బంధించలేము, టైంని బంధించలేము. బ్రెత్ శ్వాసను బంధించడం ద్వారా కాలాన్ని, మన ఆలోచనలు టైంని బంధించడం లేదు. అలా కాలం గడుస్తుంది, ఎవరికైనా నడుస్తుంది. సో ఒకరోజు సడన్ గా దశరథ మహారాజు సడన్ గా రాముడికి పట్టాభిషేకం చేయాలని సంకల్పించుకున్నాడు. కైక వివాహం సందర్భంలో కైక తండ్రి తన కుమార్తెకు జన్మించిన పుత్రునికే రాజ్యాధికారం సంక్రమించవాలని షరతు పెట్టాడు. అప్పటికి కౌశల్యకి సుమిత్రలకి అప్పటికి సంతానం కలగలేదు. వాళ్ళ అనుమతిని తీసుకున్నాడు. కైక షరతును ఒప్పుకుని దశరథ రాముని వివాహం ఆడాడు. ఇదంతా జరిగింది, రాసుకుంది పేపర్ మీద. ఆ వాగ్దానానికి కట్టుబడి ఉండవలసి వచ్చునని భావించాడు. ముందుగానే భరత శత్రుఘ్నులను వారి మేనమామల ఇంటికి పంపించాడు. ఎంత కారణం అంటే శ్రీరాముని పట్ల కైకకు గల ప్రేమ అనురాగాల వల్ల ఆమె ఆటంకం కల్పిస్తుందని ఊహించలేదు. కౌశల్య కంటే ఎక్కువ ప్రేమించేది కైక రాముని, భరతుని కంటే ఎక్కువ ప్రేమించేది. ఎటువంటి ఆటంకంలో కలుగురాదనే ఉద్దేశంతో టేకన్ సడన్ డెసిషన్. అందుకని తలకాయ హెయిర్ వైట్ ఎంత చేతులు ఉడికినాయి, నీళ్ళు పడ్డాయి, కింద పడ్డాయి. ఏమనుకున్నాడు, శ్రీరాముని పట్ల కైకకు గల ప్రేమానురాగాల వల్ల షీ వోంట్, ఆడ అబ్జెక్ట్ చేయదు, షీ వోంట్ డినై అని అనుకున్నాడు. ఆటంకం కైక అడ్డుపడుతూ ఊహించలేదు. హీ నాట్ ఎక్స్పెక్టెడ్. పొజిషన్ గాడ్ డిస్పోజ్ చేస్తున్నట్టుగా క్యారీ గారు ఒక రామకీర్తన పాడి వాటర్ తాగుతాం. క్యారీ గారు
సాయిరామ్ సార్ సార్. ఆ పేరు వంట ఒక కీర్తన పాడండి. మేలుకో శ్రీరామా, మేలుకో శ్రీరామా, నీలమేధ శ్యామా, మేలుకో మేలుకో మేలైన గుణధామ, మేలుకో శ్రీరామా. అల నీల గగనము అరుణారుణం మాయే, కులదైవముదయాద్రి కొలువుండ పయనించే. అల నీల గగనము అరుణారుణం మాయే, కులదైవముదయాద్రి కొలువుండ పయనించే. కొలను తామరలన్నీ పులకించి విరిసినవి, నలినాబ్జయిక నీదు నయనాలు విడవలెన, మేలుకో శ్రీరామా. నీల నీరద శ్యామా, మేలుకో మేలుకో మేలైన గుణధామ, మేలుకో శ్రీరామా. మరల విశ్వామిత్ర మహర్షే మేల్కొలిపి, నరశార్దూల నిను నందించవలయునా. తరుణి సీతమ తల్లి గృహ విధులు మునిగింది, తిరిగి శయనించేవు మర్యాద కాదయ్య, మేలుకో శ్రీరామా. నీలమీరద శ్యామా, మేలుకో మేలుకో మేలైన గుణధామ, మేలుకో శ్రీరామా. పదయుగళి సేవించ ప్రణతులేయొనరించ, వదనారవిందము ముదమార పులకించ. పదయుగళి సేవించ ప్రణతులేయొనరించ, వదనారవిందము ముదమార పరికించ. బంగారు వాకిళ్ళు పడిగాపులై ఉన్న, భక్త కోటిని వేగ పాలించలేవయ్య, మేలుకో శ్రీరామా. నీల నీరద శ్యామా, మేలుకో మేలుకో మేలైన గుణధామ, మేలుకో శ్రీరామా. సాయిరామ్. టి విజయలక్ష్మి గారు ఒక రాముడి కీర్తన పాడండి. టి విజయలక్ష్మి. ఓకే. సాయిరామ్ అండి. సాయిరామ్ చూసుకోవాలి. గుర్తు రావటం కోసం కరెక్ట్గా. ఓకే, భజననే గుర్తొస్తున్నా. సాయిరామ్ తర్వాత టైం తీసుకోండి, మాకు టైం లేదు. ఓకే ఓకే. సాయిరామ్. పట్టాభిషేక వార్త వింది పైక ఎవరి ద్వారా? పరిచారిక ద్వారా. అందరు కోపావేశాలతో కైకకి వార్తను అందించింది. ఎప్పుడైతే రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక వార్తను, మీరు రెడీగా ఉండండి, నేను మళ్ళీ కాల్ చేస్తా. విజయలక్ష్మి.
ఎప్పుడైతే రాముడి పట్టాభిషేక వార్త విన్న వెంటనే కైక ఆనందం పట్టలేకపోయింది, ఎగిరి గంతేసింది. ముత్యాల హారాన్ని మందరకు బహుకరించింది. మందర అంటే గుర్తుపెట్టుకోండి, మందర ఒకటే కాదు, చాలా మంది మందర్లు ఉన్నారు మనకి. రామాయణంలో మందర ఒకటే కాదు. మందర అంటే కోపానికి అసూయ బ్రతికి, ఎవరి దగ్గర కోపం అసూయ ఉంటే వాళ్ళందరూ మందరలో అంతా. ఒక్క మందరే కాదు, మందర కోపమునకు అసూయ ప్రతీక అన్నారు స్వామి. కైకకు శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడైతే కౌశల్యాదేవి పట్టప్రాణం అవుతుందని ఇవన్నీ ఐడియాస్ లో క్రియేట్ చేసిన బుర్రలో. ఆమెకు కైక దాసిగా ఉండవలసి వస్తుందని, ఇంకో మాట చెప్పింది. అంటే దాసిని ఎక్కడి వరకు ఉంచాలో ఇది లెసన్ అనమాట. ఎవరు ఎక్కడ వరకు అంతవరకు ఉంచాలన్నమాట. నీకు నా మీద ప్రేమ, ఎందుకంటే తెచ్చుకుంది కూడా. ఈ ఇన్సిడెంట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, స్టోరీ తర్వాత చూద్దాం వస్తే. పెళ్లి అయినప్పుడు కూడా తెచ్చుకుంది. మాకు పెంపుడు కుక్క ఉంది, నేనే తెచ్చుకుంటా అంటే ఏమంటా వద్దంటారు, పెళ్లి అయిన తర్వాత తెచ్చుకోమంటారు. అవి లేని నేను పోనందుకు, ఇంటికి కూడా పోనందుకు, మందరు లేని నేను పోను కూడా ఎందుకు. అప్పుడు ఏం చెప్తారు, ఓ నా మీద నీకైనా ప్రేమ అభిమానాలు ఏమైనా ఉంటే చూడండి ఎట్లా దాచి ఎట్లా చెప్తోంది. నా మీద నీకైనా ప్రేమ అభిమానాలు కనుక ఉంటే కాస్తో కూస్తో నేను చెప్పినట్లుగా నడుచుకో. ఇంకా విధంగా నూరు పోస్తాను. ఏ కైక అంటే ఏకవచనంతో పిలుస్తుందంటే ఏ స్థాయికి ఎదిగిందో చూడండి మందరం. అమ్మ కైక గారు అని అనాలి న్యాయంగా అయితే. దాసి పరిచారిక, దాసిగా అంతరంగిక పరిచారిక, సరే పదాలు కరెక్ట్ గా వాడాను. ఆంతరంగిక పరిచారిక అంటే ఈవిడ కొంచెం పోస్ట్, కొంచెం పెద్ద పోస్ట్ ఏమో మరి. కైక పూర్వం దేవాసుర యుద్ధ సమయంలో రథచక్ర శిల విరిగిపోయింది. ఆ స్థానంలో నీవు నీ వేలుని పెట్టావు, చక్రం ఊడిపోకుండా కాపాడే గుర్తుందా? నీ ధైర్యము, శౌర్య, పరాక్రమాలకు స్ఫూర్తి మెచ్చుకున్నాడు దశరథుడు మీ భర్త. నిన్ను 2 వరాలు కోరుకోమన్నాడు, గుర్తుందా? అప్పుడు నువ్వేమన్నావు అంటే ఎవరికి తెలియదని కాదండి. ఎస్ రికలెక్షన్, శ్రీరామనవమి వచ్చింది, మళ్ళీ సంవత్సరం దాకా మనం చెప్పింది కదా. ఏదో 2-3 సత్సంగాలు చెప్పుకుంటాం, తర్వాత ఖచ్చితంగా చెప్తారు. నాకు అవకాశం ఉన్నప్పుడు స్వామి చెప్పింది. అవసరం వచ్చినప్పుడు ఆ వరాలు కోరుకుంటాను అన్నావు, గుర్తుందా? ఆ అవసరం ఇప్పుడు నీకు వచ్చింది. ఆ 2 వరాలను తక్షణంగా కోరుకో. ఆ వరాలు కూడా ఏంటో చెప్తోంది. ఒకటి, శ్రీరామచంద్రమూర్తి 14 సంవత్సరాలు వనవాసం, అంటే 14 సంవత్సరాలు జంగల్ పోయినవారు మళ్ళా అది ఆ రోజు చట్టం అలా ఉండేదన్నమాట. నేను ఇందాక నుంచి కూడా కొన్ని కోర్టు కట్టలు సంతకాలు చేయాల్సి వచ్చింది. సత్సంగం వెళ్ళకుంటే నా పని చేస్తున్నాను. అందుకని పర్సనల్ మెసేజ్ పెట్టద్దు అని చెప్తున్నాను మీకు 1 వారం రోజుల పాటు. రామచంద్రమూర్తిని 14 సంవత్సరాలు వనవాసన పంపు ఫస్ట్. నీ కొడుకు భర్తలకు రాజ్యాభిషేకం, రాజపట్టం చేయి, ఈ 2 చాలు. అంటే ఆ రోజు లా చట్టం ఎలా ఉందంటే, రాజధర్మం ఎలా ఉందంటే, ఎవరైతే 12 సంవత్సరాలు రాజ్యాధికారాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళిన వారికి ఎటువంటి హక్కులు కాలాంతరము సంక్రమించవని రాజధాని కాన్స్టిట్యూషన్ ఆ రోజు ఆ విధంగా ఉంది. అంత చేసిన రామచంద్రమూర్తి మళ్ళీ వచ్చిందే మన దగ్గర పోయి సినిమాలో చూపించాడు, రామాయణంలో చూపించాడు. ఈ విధంగా మందర కైకకు దుర్బోధ చేస్తుంది. ఎప్పుడైనా నాకు ఎటువంటి ఆలోచన బుర్రలో డోంట్ క్రియేట్ అని చెప్తే ఎవరికైనా, నాకు రావని ఆలోచనలు ఎవరైనా చెప్తే ఇట్లా చెప్తాను, నాకు అటువంటి ఆలోచన లేవు, డోంట్ క్రియేట్ అనేస్తారు లేదు బుర్రలో. ఎట్లా వస్తే అర్థం కాదు వాళ్ళకి, జనాలకి. ఊపకరైన ఆలోచనలు కూడా చెప్తుంటారు మనకి. స్వామి అంటూ ఈ సంఘటన మనకి ఏమి, వాట్ ఈస్ ద లెసన్ లెర్న్ ఫ్రమ్ దిస్ అని చెప్పారు స్వామి ఒక సందర్భంలో.
ఒక శ్రీరామనవమి. ప్రతిదీ మోరేలే అండి, మోరేలే. అందుకని అనుక్షణం రామనవమి ఉన్నారు. శ్రీరామనవమి ఒక సంవత్సరానికి వచ్చారని చెప్పలా. శిక్షాంతి కేవలం రామాయణ పారాయణం కాదు, రాముడు ఏం చెప్పాడు అది. ఇది పారాయణ గ్రంథం కాదు రామాయణం కూడా. ఆ మందర యొక్క దుర్బోధల ఫలితంగా అంతవరకు సొంత కుమారుని వలె శ్రీరాముని ప్రేమించిన కైక ఆటోమేటిక్ గా రామునిపై ద్వేషం పెంచుకుంది. అందుకని ఏమి నీతి అంటే అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఏబిసి ఆఫ్ లైఫ్ అని చెప్తాము. యాపిల్ బ్యాడ్ క్యాట్ కాదు. వాటి ఏబిసి ఆఫ్ లైఫ్ అని ఎక్కడని చెప్తా పిల్లలు కానీ. అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఏబిసితో ఆపలేను, డిఎఫ్జి కూడా చెప్తా. వాట్ ఈస్ డిఎఫ్జి ఆఫ్ లైఫ్? ఎనీబడి? వాట్ ఈస్ డిఎఫ్జి ఆఫ్ లైఫ్? ఏబిసి ఆఫ్ లైఫ్ అంటే అందరు చెప్తారు. వాట్ ఈస్ డిఎఫ్జి ఆఫ్ లైఫ్? డోంట్ ఎవర్ ఫర్గెట్ గాడ్. దట్ ఈస్ డిఎఫ్జి ఆఫ్ లైఫ్. డోంట్ ఎవర్ ఫర్గెట్ గాడ్. సో కనుక చెడు మాటలను వినరాదు. అందుకనే మనకు చెప్తారు గురుకులం, 3 సూత్రాలు చెప్తారు గురుకులం రోజు చెప్తుంటారు. తెజ దుర్జన సంసర్గం, నిన్న కూడా చెప్పింది సిహెచ్ఎల్ పద్. ఈ సంసార వృక్షాలు అన్ని కూడా డర్టీ ఫ్రూట్స్ అయితే 2 మాత్రమే అమృత ఫలాలు, మిగిలిన విష ఫలాలు. ఓన్లీ 2 అమృత ఫలాలు ఉన్నాయి సంసార వృక్షంలో. ఒకటి సత్సంగం, 2 పురుషుల సాంగత్యం. మీలాంటి మహనీయుల సాంగత్యం గత 5 సంవత్సరాలు బట్టి నాకు తోటిందండి. నేను ఎంత అదృష్టవంతున్నా. మీరంతా సామాన్యులు కాదు, మీరంతా నా సాధు సత్పురుషులు నా దృష్టిలో. నాట్ ఆర్డినరీ పీపుల్, నాట్ కామన్ మ్యాన్. 5 సంవత్సరాలు తపస్సు చేశారండి, మీరు సామాన్యులు ఎలా అవుతారండి? అందరు చేస్తున్నారు 5 తపస్సు, చేయగలరా? కాంట్, వోంట్. దస్వై త్యజ దుర్జన సంసర్గం. ఈ యొక్క మందర లెసన్ ద్వారా వార్త ఆగుతుందండి? వార్త ఆగదు కదా, వార్త స్ప్రెడ్ అవుతుంది. ఆ మాట ఇన్ చెవిని పడింది దశరథుడు. ఎప్పుడైతే కైక నోటి నుంచి 2 వరాలు విన్నాడు దశరథుడు, దశరథ మహారాజు అక్కడే ఉంటాడు, ఎక్కువ కైక దగ్గరే ఉంటుంటాడు. ఆయన అంతఃపురంలో ఉండవచ్చు. పుత్ర వియోగాన్ని భరించలేక నేల పూలని ఏం చేస్తున్నాడంటే లేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, పడిపోతున్నాడు. మన టీవీ సీరియల్ చూపించాడు. లేస్తాడు రామ రామ అంటాడు, మళ్ళీ మూర్తి లేస్తాడు, రామ రామ మూర్తి. అయితే ఈ దశరథ మహారాజుకి పుత్ర వియోగానికి కారణం ఏంటి? యూనివర్సిటీ వెళ్ళి అప్పటిదాకా ఎవడే చెప్పాల. అది ముని బాలకుడైన శ్రవణ కుమార్ తండ్రి ఇచ్చిన శాప ఫలితం. దశరథ మహారాజు చాలా సంవత్సరాల కింద ఒకనాడు వేటకు వెళ్ళాడు. ఏనుగు నీటిని తాగుతున్న ధ్వనిగా భ్రమించాడు, భావించాడు. ఏనుగు సంహరించే నిమిత్తం శబ్ద భేదిని శబ్దభేది విద్య అనమాట. మేము బాల వికాస్ పెడుతుంటాం. ఈవిడ కూడా ఆవిడకి అనుకూల టైంలో వస్తుంది కూడా నోట్ అడ్మిట్. ఆవిడ అనుకూలంగా వస్తే ఇక్కడ అడ్మిట్ చేయొద్దు. అన్ని తీర్చుకుంటూ వస్తాను, నడవదు ఇక్కడ. ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ శబ్దభేదిని సంధించాడు. నిజానికి ఆ శబ్దం సౌండ్ ఒక ముని బాలకుడు ఆ తటాకంలో తన వృద్ధ అంధ మాతాపితుల దాహార్తి నీతుటకు ముంచిన కడవ శబ్దం.
ఆ బాలుని ఆక్రందన ఉండి దశరథుడు సరస్సు వద్దకు పరిగెత్తాడు. ఆ బాలుని ప్రాణాలు గడిస్తూ తల్లిదండ్రుల దాహం తీర్చమన్నాడు. శ్రావణ కుమారుని మాట ప్రకారం దశరథుడు ఆ వృద్ధ దంపతులు చేరి ఆ నీటిని అందించి కుమారుని మరణవార్తకు చాలా బాధపడుతూ తెలియజేశాడు. ఆ పుత్రుని మరణవార్త వినంతనే ముసలి తండ్రి, ఓ రాజా, మేము ఏ విధంగా పుత్రశోకంతో మరణిస్తున్నామో నీవు కూడా ఆ విధంగానే పుత్ర వియోగ వ్యధలో మరణిస్తావు అని చెప్పించారు. ఆమె ఎంత బాగా రాస్తుంది అంటే కామెడీలాగా లేదు. ఈజ్ రైటర్, రామకథ రాసేవాడిని. అక్కడక్కడ కొన్ని బిట్లు అనమాట సెలెక్టెడ్ గా స్వామి విన్న శ్రీరామనవమి సందర్భంలో 20-30 సత్సంగాలు ఉన్నాయి శ్రీరామనవమి. అవి సెలెక్టెడ్ ఒక 2-3. ఇంకొక బ్యూటిఫుల్ స్టోరీ ఇంకో ఇన్సిడెంట్ చెప్తారు, చాలా మంది తెలియదు. ఆయన సార్ కూడా అన్నారు, ఈవెన్ వాల్మీకి రామాయణంలో లేని అంశాలు కూడా రామ్ ప్రస్తావించారు. బికాజ్ హీ ఈజ్ రామ. వాల్మీకి ద రైటర్, కవి. అంతా రవివర్మలు కవివర్మలే కదండి. ఎవరు చూసారు రాముడిని? స్వామి చూపిస్తే మనకి రాముడు కనపడతారు అంతే. స్వామి చెప్తారు మరి రామాయణ కథ మొత్తం 24,000 కోటి శ్లోకాలు కారణం రామాయణ కథ 5 ముందు పోవడానికి, కథ గమనానికి. ఇందాక ఇంకా కంటిన్యూ చేస్తే బాగుండేది. శ్రీనివాస ఇతివృత్తనే యొక్క సినిమాల్లో లాగా కొన్ని సీరియల్స్ అయితే 1000, 2000, 3000. అంతరంగల్ సీరియల్ అయితే మేము 2000 అలా చూస్తూ కూర్చునేవాళ్ళు ఫ్రైడే. మీరు కూడా చూసి ఉండేవాడు అంతరంగాలంటే. పావుగడ చూపిస్తాడు. అటువంటి రామాయణ కథ ప్రోగ్రెస్ అవడానికి, ముందుకు పోవడానికి కారణము టోటలీ రామాయణ స్టోరీ డిపెండెడ్ ఆన్ ఇద్దరు వ్యక్తుల మీద ఆధారపడింది అన్న అర్థం. టూ ఆర్ ప్రేమ్ అంటే మిగిలిన క్యారెక్టర్ ఉండవచ్చండి. ఒకరు మందర, ఈవిడేం చేసింది, శ్రీరాముని అయోధ్య నుంచి అరణ్యానికి పంపింది. మందర క్రోధమునకు ప్రతీక. ఇక రెండవ వ్యక్తి ఎవరని చెప్తారా? శూర్పణఖ. వండర్ఫుల్. శూర్పణఖ ఈవిడ రావణాసుని చెల్లెలు. ఆవిడ క్రోధానికి ప్రతీక అయితే ఈవిడ కామానికి ప్రతీక. ఈవిడేం చేసింది, ఈ రాక్షసి రాముని అరణ్యం నుంచి లంకకు ప్రయాణం చేయించింది. రామాయణ కాదు, ఇది 2 క్యారెక్టర్ చూడండి. నా మీద నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నావు, నా మీద నీకు పరిచారిక మీద ఎంతగా ప్రేమించిందో పైకి ఆలోచించండి. స్వామి నేరేటెడ్ బ్యూటిఫుల్ అబౌట్ మందర యొక్క పూర్వజన వృత్తాంతం. శ్రీరాముని ఎంతో ప్రేమించిన కైక మందర దుర్బోధలు ప్రభావితురాలైంది. మొదట వినకపోతే ఆపవే నేను అలాగ కంటిన్యూ చెప్పేటప్పుడు మొత్తం మైండ్ ఎంత పొల్యూట్ అయిపోయి పాయిజన్ అయిపోయింది. చివరికి ఏమైంది, రామ వనవాసానికి కారకురాలైంది. ఎంతో అపకీర్తిని పొందింది అని మనం లోకం అనుకుంటాం. రాముడేం తిట్టలేదు, వాళ్ళ ప్లాన్ ఇది. అమ్మ నాటకం మొదలుపెట్టి ఇక్కడ కూర్చుంటే ఎట్లా, అయోధ్యలో కూర్చుంటే ఎట్లా, నేను అరణ్యం పోవాలి, మన రామ స్టార్ చేయం, వాళ్ళిద్దరి ముందు అనుకునే వేసిన ప్లాన్ ఇది. ఈ మాట చెప్తే ఎంతమంది నమ్ముతారండి? ఇంతకీ ఎవరి మందరం? కైక తండ్రి పేరు కేకేయ రాజు. ఒకసారి వేటాడుతూ అరణ్యంలో చాలా దూరం వెళ్ళాడు. అతనికి ఒక జింకల జంట అన్యోన్యంగా ఆనందంగా ఆడుకుంటూ కనిపించాయి. వెంటనే మహారాజు మగ జింకను బాణంతో కొట్టాడు. భర్త వియోగాన్ని భరించలేని ఆడజింక దుఃఖిస్తూ స్వామి డైలాగులు చూడండి, తన తల్లి జింక వద్దకు వెళ్ళి, అమ్మా ఈ కేకేరాయి నా భర్తను హతమార్చాడు, ఇప్పుడు నా గతి ఏమిటి? అప్పుడు తల్లి జింక రాజుగారి దగ్గరకు వచ్చి, రాజా
భార్యాభర్తను విడదీయటం ధర్మం కాదు. ఇప్పుడు కూడా చాలా మంది చూస్తూనే ఉంటాం. ఏమనుకోకండి దయచేసి. పెళ్లి చేసి వదిలేస్తే పోతుంది, వదిలేయం కదా. మొబైల్ ఉంది కదా, పూస కూర్చున్నట్టు చెప్పామా, రాత్రికి రిపోర్ట్ ఏమైందో మొత్తం చెప్పాలి, పూస కూర్చున్నట్టు చెప్పాలా. నాకు తెలిసి ముగ్గురు నలుగురు చూశానండి ఏఎస్పీ స్టార్ట్ అయిన తర్వాత. మన అవసరం ఎంతవరకు అంతవరకు ఉండాలండి. భార్యాభర్తలు విడదీయటం ధర్మం కాదు. నీవు ఒక మహారాజు అయి ఉండి ఇటువంటి పనికి పూనుకున్నావు. యాక్షన్ అండ్ రియాక్షన్ కొత్తగా చెప్పాలి. ఎన్నో చూసుంటాడు న్యూటన్. చర్య ప్రతి చర్య, ఎవ్రీ యాక్షన్ ఈక్వల్, మళ్ళీ ఈక్వల్ అంటే రియాక్షన్ అన్నాడు. అది నువ్వు చేసిన ఈ కర్మ యొక్క ఫలితమే నీ జీవితంలో అశాంతికి కారణమవుతుంది. నేను ఏ విధంగా నా అల్లుని మరణంతో బాధపడుతున్నాను, నీవు కూడా నీ అల్లుని మరణంతో బాధపడతావు, దానికి నేనే కారణం అవుతాను అన్నది. ఇది అనగానే మనకు ఒక సిచ్యువేషన్ గుర్తుకు రావాలి. 3 అడుగులు ఆయనకి. ఎవరైనా 2 నిమిషాల్లో, 1 నిమిషాలు చెప్పండి స్టోరీ. 3 అడుగులు చెప్పమ్మా. వామనావతారం. చెప్పు, ఏమైంది అక్కడ? బలిచక్రవర్తి వామనమూర్తి 3 అడుగుల నేల నాకు వరాల గురించి కాదండి, ఆయన చూసినప్పుడు ఒకరు అనుకున్నారు. ఎవరైనా చెప్పండి. ఐ డోంట్ వాంట్ వరాలు. మీరు సైలెంట్ గా ఉండండి. నాకు వరాల గురించి కాదు. సాయిరామ్ మీరు మాట్లాడండి. రేగుల సామ్రాజ్యం బి సైలెంట్. చారి గారి మెసేజ్ చెప్పమ్మా. పూతన అండి. పూతన ముందు జన్మలో బలి చక్రవర్తి కూతురు. ఓకే. ఆమెమో ఈయన వామనుడు. ఆడ పేరేం పేరు ఎవరైనా చెప్తారా? రత్నావళి. ఓకే, మీరు కంటిన్యూ చేయండి అమ్మా. ఆమెమో ఈ బలి చక్రవర్తిని అంచడానికి వామనుడు వస్తాడనమాట. వస్తుంటే ఆమె చూసి, ఈ బాబు ఎంత ముద్దుగా ఉన్నాడు, ఈ బాబుని ఒక్కసారన్నా నేను హత్తుకొని అదే పాలు ఇస్తే బాగుంటది అని ఆ మనసులో కోరుకుంది. అప్పుడు వెంటనే విష్ణుమూర్తి అదాస్తు అనుకున్నాడు. వచ్చే జన్మలో పూతనగా పుట్టి కృష్ణుడికి ఒక్కసారి పాలు ఇచ్చింది అనమాట. ఆ పిల్లవాడు అందానికి చూసి ముందు పాజిటివ్ గా, తర్వాత ఎప్పుడైతే వాళ్ళ తండ్రిని తలకాయ మీద దొక్కిందో మీడియట్ అంతే. అంటే మరుక్షణంలో ఆలోచన ఎలా మారిపోయిందో చూడండి. మారింది అది. సాయిరామ్. ఇక్కడ కూడా నీవు కూడా నీ అల్లుని మరణంతో బాధపడతావు, దానికి నేనే కారణమవుతాను అన్నది. అంటే నాకు అర్థం కాదు. ఆ తల్లి జింకయ్యే మందరుగా అది లోపల అల్లుని చంపే క్రోధము ఉండేటప్పటికి మళ్ళా ఎట్లా పగ తీర్చుకోవాలి అంటే జింకగా పోటు మళ్ళా మందరుగా జన్మించి దశరథుడి మరణానికి కేకే మహారాజు దుఃఖానికి కారణభూతురాలైంది. ఇంకొక సిచ్యువేషన్ చూపించి యూ కెన్ స్టాప్ అండి.